ఈరోజు ఒక్క ఎపిసోడే 2 ఎపిసోడ్‌ల లెక్క ఫీలొచ్చిందబ్బా! ఎందుకంటే సగమేమో ఆ పంచాయతీ గురించుంది. మిగతా సగమేమో ఫ్యామిలీ గురించుంది. అండ్ ఫ్యామిలీ విషయానికొస్తే మాట్లాడాలి. అబ్బా! కళ్యాణ్ వాళ్ళ ఫాదరు నాకొక మోటివేషనల్ స్పీకర్ కనిపించిండు. అబ్బా! ఏమి మాట్లాడిండయ్యా! ఏం మాట్లాడిండు. రాసుకొనొచ్చినా అంత మంచిగా మాట్లాడడం. అంత అంటే ఆయన మనసులోంచి వచ్చినయి మాటలు అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా అద్భుతంగా అంటే లిటరల్లీ మోటివేషనల్ స్పీకర్ లెక్కనే మాట్లాడిండు. ఇంపాక్ట్ దాంట్లో పోయి ఆయన మోటివేషనల్ స్పీచ్‌లు ఇచ్చుకోవచ్చన్న ఫీలింగొచ్చింది. సూపర్! సూపర్ ఇంపాక్ట్‌ఫుల్ వర్డ్స్ మామూలుగా అంటే ఈ ఆట గురించి చెప్పలే ఆయన లైఫ్ గురించి చెప్పిండు. నువ్వు ఇంకోని తొక్కి పైకి రావాలని మాత్రం చూడకు. నువ్వు 10 మంది మెచ్చేలాగా ఉంటే చాలు. నువ్వు కప్పు కొట్టకపోయినా పర్లేదు ప్రజల మనసులు గెలిస్తే చాలు నాకు అన్న మాటలు ఇట్లా ఇన్స్పైరింగ్‌గా అనిపించినాయి. ఎక్సలెంట్‌గా అనిపించినాయి. చెడి బతికినోడు వేరు సార్. బతికి చెడ్డోడు వేరు సార్. వాడి కష్టాలు వర్ణనాతీతం అని చెప్పడం అండ్ కొడుక్కి ధైర్యం చెప్తూ అంటే కొడుక్కి ఒక మోటివేషన్ ఇస్తూ రేయ్! నేనొక్కటే చెప్తున్నారా నువ్వు మంచిగా ఉండు అంతే. మంచిగుండు అంతకు మించి ఇంకేం లేదు. ఎద్దు మంచిగుంటే అద్దె ఎప్పుడైనా వస్తది అని చెప్పిన మాటలు గాని అసలు మామూలు కాదు. టోటల్లీ ఆయన మాట్లాడిన ప్రతి వర్డ్ అద్రిపోయింది. అద్భుతంగా అనిపించింది. కొన్ని వర్డ్స్ ఎమోషనల్‌గా అనిపించినాయి. కొన్ని వర్డ్స్ మోటివేషనల్‌గా అనిపించినాయి. సో, కొన్ని విషయాలు అంటే చాలా వరకి కళ్యాణ్ అందరికి సాక్రిఫైజులు చేయడం, సాయం చేయడం ఇవన్నీ కూడా వాళ్ళ పేరెంట్ దగ్గర నుంచి వచ్చిన ఆ ఆలోచన స్వభావమేమో అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. అండ్ అవినాష్ అవినాష్ హిల్లేరియస్‌గా నవ్విచ్చిండు. ఘోరంగా నవ్విచ్చిండు. ఎక్సలెంట్‌గా నవ్విచ్చిండు. లాస్ట్‌లో పోయేటప్పుడు పోయిన సంవత్సరం నేను, రోహిణి చాలా బాధపడ్డాం. ఒక కమెడియన్ కప్పు కొట్టడా అని. కమెడియన్ పంచు కొడతాడు, కప్పు కొడతాడు. ఏంట్రా ఇమ్యూనిటీ ఎవడికి కావాలిరా ఇమ్యూనిటీ నువ్వు? అరేయ్! నిన్ను టీవీలో చూసి నవ్వి అలసిపోయి వాళ్ళు ఇమ్యూనిటీ కోరుకుంటున్నారు. అంత అసలు నీకెందుకురా ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీ దాటి నువ్వెక్కడో ఉన్నావు. పెట్టిన ఆర్డర్ చూడు. నీకు ఎవరు కాంపిటీషనో చూసుకో. పొట్లాడు, గెలు. యూ ఆర్ గోయింగ్ టు విన్ ద ట్రోఫీ అన్న రేంజ్‌లో అండ్ నేను 2 సీజన్‌లలో చేసిన కామెడీ అంతా కలిపి ఒక్క సీజన్‌లో చేస్తున్నాను అన్న మాటలు గూస్ బంప్స్ అబ్బా! ఎవరికి? ఇమాన్యుయల్‌కి. ఎక్సలెంట్ వర్డ్స్ బై అవినాష్. నవ్వితనే ఉన్నాడు. ఆ డానియల్ వంశీ ఏం మాట్లాడతలేడు. ఇమాన్యుయల్ అన్న ఏం కయ్యంట్లే. ఒరేయ్ అయ్యా! వచ్చిందెందుకురా నాయన ఉత్తగా నిలబడిపోవడానికి అన్న ఫీలింగ్ వచ్చింది. అవినాష్ చెప్పిండు అంత నవ్వించి లాస్ట్‌లో ఇన్స్పైరింగ్‌గా 2 మాటలు చెప్పి పోయిండు చూడు. అసలు నరాలలోకి ఎక్కింది ఇమాన్యుయల్‌కి. యెస్! అన్న కొడతాడన్న, కప్పు కొడతాడన్న అంటాడు. అదే ఎక్సలెంట్ అనిపించింది. ఎక్సలెంట్. ఎక్సలెంట్ కాదు వైలెంట్‌గా అనిపించింది. సూపర్. ఇక దివ్యనిఖిత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చాలా చాకచక్యంగా, తెలివిగా అమ్మా తల్లి నువ్వు టాప్‌లో లేవమ్మా, నువ్వు లీస్ట్‌లో ఉన్నావు. సో, నువ్వు పోరాడుతా ముందుకు పో, ల్యాడర్ ఎక్కి ముందుకు పో అని చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. రామ శర్మ గారు సూపర్ అంటే సూపర్ చెప్పిర్రు. అంటే నువ్వు ల్యాడర్ వేసుకొని ముందుకు పోవాలి, ఎక్కాలి, ఇంకా పోరాటం చేయాలి. అంటే నువ్వు బాగా డెవలప్ అయ్యే దానికి ఛాన్స్ ఉంది. అంటే ఇంకా నువ్వు చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, అని చెప్పిండు. బాగా చెప్పిండు అబ్బా! వాళ్ళ తాతగారు కూడా చాలా బాగా చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చిందట. హైలైట్ ఏంటంటే యూఎస్ నుంచి ఆమె వచ్చినందుకు కన్నా అంటే అంత దూరం నుంచి ఇక్కడి దాకా వచ్చి వీళ్ళ ఫ్రెండ్‌ని కలవడానికి వచ్చినప్పుడు స్పెషల్‌గా ఈమె కోసమే వచ్చిందని అంటున్నారు కాబట్టి ఇంత స్పెషల్‌గా వచ్చినందుకన్నా ఆమె సేవ్ అయితే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది కదా. అది నిజం చేసినేమో బిగ్ బాస్ మామ అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. వెరీ నైస్. అన్ని పక్కన పెడితే భరణి అన్న కోసం నాగబాబు సార్ రావడం. నాగబాబు సార్ అండ్ వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ చూడండి స్ట్రిక్ట్‌గా దివ్యనిఖితకి జాగ్రత్త చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చింది. దెబ్బకి దివ్యనిఖిత తెచ్చి నన్ను ఒక్కటే అర్థం చేసుకోరు అని చెప్పి ఏడిచింది. సో, ఆ రేంజ్‌లో వార్నింగ్ కూడా ఇచ్చింది పోయేటప్పుడు లాస్ట్‌కి దివ్య జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పింది. అండ్ నాగబాబు సార్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పేరు చదివి అంటే పిలిచి మాట్లాడి నేను బిగ్ బాస్ చూస్తున్నా, బెస్ట్ పర్సన్ విన్ అవ్వాలని కోరుకుంటున్నా అని ఇవన్నీ మాట్లాడడం చాలా బాగా అనిపించింది. అంటే భరణి అన్న ఆయనకు బాగా క్లోజు. బాగా మంచి బాండింగ్ ఉంది. ఒక బ్రదర్లీ బాండింగ్ ఉంది. ఒక గురు శిష్యుల అనుబంధం, ఫ్రెండ్లీ వైబ్ ఉంది. సో, సీరియల్ నుంచెల్లి అని చెప్పి ఆయనే చెప్పారు కదా. సో, ఆయన రావడము, ఈయన కోసం 24/7 బిగ్ బాస్ చూడడం ఇదంతా కూడా ఎంత వండర్ఫుల్ థింగ్. వెరీ నైస్. గ్రేట్. ఆయన వచ్చిండు. పెద్ద తలకాయ మరి అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ వచ్చి అక్కడ నిలబడి మాట్లాడడం చాలా బాగుంది. వెరీ నైస్. సో, ఆయన చాలా మంచి విషయాలు మాట్లాడిండు. అందరి గురించి మాట్లాడిండు. అండ్ ఇమాన్యుయల్ గురించి అడిగినప్పుడు మీ శిష్యుడేనా అంటే కాదు అన్నాడు. ఎందుకు అన్నాడో కూడా నేను చెప్తా. ఎందుకంటే తెలుసు నాకు. ఎందుకు అని అంటే దానికి ఒక రీజనింగ్ ఉంది. అది నేను ఫర్దర్‌గా నెక్స్ట్ మాట్లాడేటప్పుడు చెప్తా. రైట్. ఇదొక వర్షన్ అయితే, ఇదొక వేరియేషన్ ఉంటే ఎపిసోడ్‌లో ఇంకొక వేరియేషన్ ఏంటంటే కంప్లీట్‌లీ తనుజ, దివ్య, నిఖిత గొడవ గురించి నాగార్జున సార్ మాట్లాడిన విధానం. మీరు కరెక్ట్‌గా గమనిస్తే తనుజాని బాగా నెగెటివ్‌గా మాట్లాడుతూ, దివ్య, నిఖితకి ఫుల్‌గా సపోర్ట్ చేసినట్టే ఉంటది ఎపిసోడ్‌లో కదా! దాని వెనకాల రీజన్ ఏంది? దే ఆర్ రచించింగ్ వ్యూహ రచన. కంప్లీట్‌గా వర్సెస్‌కి ప్రిపేర్ చేస్తున్నారు. ఇండైరెక్ట్‌గా తనుజాని కొంచెం కంప్రెస్ చేస్తూ, సర్ప్రైజ్ చేస్తూ దివ్యనిఖితని
బస్ 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 అని గాలి కొట్టారు. ఎందుకు ఏంటిది అంతా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాలని సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని పాత లైక్ కొట్టి కొత్త మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. స్టార్ట్ చేద్దాం. ఫాస్ట్గా వీలైనంత స్పీడ్గా ఫినిష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది 1.5 ఎపిసోడ్ కదా, సో అందులో చాలా పాయింట్స్ ఉంటాయి, చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. నిమ్మలంగా చెప్తేనేమో మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా చెప్తాం, హిలేరియస్గా చెప్తాం, అట్ ద సేమ్ టైం పాయింట్స్ అన్ని మంచి మంచి పాయింట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. ఆగమాగం చెప్పాలంటే కనుక పోతాయి, అందుకే ఆగమాగం చెప్పలేకపోతున్నా. గంట అయినా కానీ చెప్పడానికి ఏంటంటే కారణం అదే, నిమ్మలంగా ప్రశాంతంగా చెప్తేనే మంచిగా చెప్పగలుగుతామని. రైట్, కంటిన్యూ చేద్దామా? మీరు వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూస్తే చూడరు, కానీ స్కిప్ కొట్టకుండా చూస్తే మంచిగా ఉంటుంది, బెటర్. ఎందుకంటే ఒక పాయింట్ ఎగరగొట్టి ఆ తర్వాత వచ్చి ఇన్స్టాగ్రామ్లో నువ్వు గిట్టన్నావు తెలుసా అని చెప్పి మెసేజ్లు పెడతారు. దాని ముందు దాని వెనకేముందో కూడా చూస్తే బాగుంటుంది, స్కిప్ కొట్టకుండా చూస్తే అర్థం కాదు. రైట్, కంటిన్యూ. ఓపెనింగ్ ఆ పాట ఏందబ్బా, నాకు అర్థంసరికి రణతుంగా సంథింగ్ ఏదో పాట వేసారు, అది ఏం సినిమాల పాట నాకైతే ఏం ఎక్కలేదు, అది ఆ పాట ఏందో అనిపించింది. ఏం పాటరా అయ్యా అని రాసుకునేడు నేను. నాగార్జున సార్ వచ్చింది, హలో నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9. డబల్ లేదు కదా, ఓకే, సింగిల్ ఓకే. నమస్తే ఆదాబ్, సత్ శ్రీ అకాల్. విజయవాడలో ఉన్న బాబీ గారు సర్దార్జీ మిత్రులందరికీ నమస్కారం, సత్ శ్రీ అకాల్. ఓకే, అది మాత్రం మర్చిపోద్దా. రైట్, ఆ తర్వాత మనకి ఆడియన్స్ వచ్చారు. ఒకరేమో అట్లాంటా జార్జియా నుంచి వచ్చారంట, పెద్ద ఫ్యాన్ మీకు అన్నట్టుగా చెప్పింది. అండ్ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె గమనించింది అన్నట్టు, నాగార్జున గారు అసలు అందరితో మాట్లాడే విధానం, సజెషన్లు, అడ్వైజులు, అబ్బా అద్భుతం సార్, మీరు సూపర్ సార్, మీరు తోపు సార్ అని చెప్పి పొగిడితే ఎవరైనా పడతారు మరి, అంతే. సో నాగార్జున సార్కి చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అని చెప్పింది సార్. వెరీ నైస్, బాగానే మీ మెచ్యూరిటీ లెవెల్ సూపర్ సార్, మీరు అది సార్ ఇది సార్ సూపర్ సార్, ఒక మాటలో చెప్పాలంటే పర్ఫెక్టో అని చెప్పింది. తెలుగు రాజు చక్కగా, అంటే కొంచెం ఫారెన్ 7th క్లాస్ నుంచి ఆమె జార్జియాలో పెరిగిందంటే ఆ మాత్రం ఉంటుందిలే. సో తెలుగు మాట్లాడుతుందంటే సంతోషపడాల్సిందే. రైట్, నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా అయ్యో తారకేశ్వరి గారు కూడా వచ్చారు వైజాగ్ నుంచి. తనుజ తారకేశ్వరి, వాడే కాంబినేషన్ ఏముందన్నమాట, అంటే తాత కలిసింది కదా అని. ఓకే, తర్వాత ఇక్కడ మీకు ఎందుకు నచ్చింది అంటే, సార్ నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది సార్, తన వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా ఫీల్ చాలా బాగుంటుంది సార్, ఇంప్రెసివ్గా ఉంటుంది సార్, తన ఎమోషన్స్ బాగుంటాయి సార్, అండ్ తన డ్రెస్సింగ్ బాగా నచ్చింది, ద వే ఆఫ్ డ్రెస్సింగ్ చాలా బాగా ఇష్టం సార్ అని చెప్పింది. నేను చెప్పినా లేదా, ఈ డ్రెస్సింగ్తో కొట్టిందా తనజా మార్కులని, చాలా మార్కులు డ్రెస్సింగ్తో కొట్టి పరేసింది. ఆడవాళ్ళందరూ ఆ డ్రెస్ బాగుంది అక్కడ అట్రాక్ట్ అయ్యారు. నేను ఒక్కొక్కరికి మిగతా వాళ్ళకి చెప్తా, నేను వాళ్ళ పిఆర్ టీంలకు సజెషన్ కూడా చేస్తున్నా, సీరియల్ పంపురయ్యా, మంచి సీరియల్ పంపురయ్యా, కాటన్ సీరియల్ పంపురయ్యా మీ కంటెస్టెంట్కి అని చెప్తే పంపితే వాళ్ళు కడతారు, అక్కడ కట్టరు. నాకు కట్టరాదు, నేను కట్టుకోను, నా వల్ల కాదు, నేను గిట్టనే ఉంటా, జీన్ ప్యాంట్లు టీషర్ట్ వేసుకుంటా అంటే గిట్టనే ఉంటుంది. అందరు కట్టాలి, కట్టితేనే కదా కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ థింగ్ నీ సైడ్ దృష్టి పోతుంది, పోయిన తర్వాత ఈ చీర ఎక్కడ కొన్నదా అని చెప్పి ఆలోచన వస్తుంది. అమలకలందరూ కూర్చున్నప్పుడు తనజ చీర ఎంత ముద్దుగున్నది, మంచిగా కట్టిందా, ఎంత మంచిగా వేసుకుంటుంది, పంజాబ్ డ్రెస్ కూడా ఏడగొంటుందో కానీ మంచిగా మీషోలో ఎతికినా నేను, కనబడ్డది సేమ్ చీర కనబడ్డది, కానీ అది ఏంటంటే రెప్లికా ఆట, ఒరిజినల్ కాదట, రెప్లికా ఆట, ఒరిజినల్ రెప్లికా ఆట. మంచిగా ఉన్నది, తక్కువలోనే ఉంది, 800కే వస్తుంది. ఏం బయట ఒరిజినల్ ఆట 5,000 ఉన్నది, ఎందుకు ఇక్కడైతే 1,000 రూపాయలకే వస్తుంది, మంచిగా ఉన్నది, సేమ్ టు సేమ్ ఉన్నది. ఒకటి 2 తల కట్టడానికి ఎందుకు, బాగా పిరం పెట్టుకోనని చెప్పి మంచి ముచ్చట పెట్టుకుంటే అక్కడ కనెక్షన్ ఏర్పడుతుంది. దేర్ ఈజ్ ద కనెక్షన్ బిట్వీన్. ఈ అమలక్కలంతా నెక్స్ట్ పోయినప్పుడు తన ఏం వేసుకుందా అని చూస్తారు. అట్ట మీకు తెలియదు, మీకు పంపితే పక్కకు పెడతారు. మనం చెప్పిన ఒక వీడియోలో ఇట్లా వాళ్ళకి పంపురా అంటే పంపితే ఆ తర్వాత నాకే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లలో ఆడిడ మెసేజ్ పెట్టారు, ఏమని, మా కంటెస్టెంట్ కట్టుకొని అంటుంది, అలవాట్లేదట. సరే, సంతోషం. ఓకే, ఆ తర్వాత మనకి అదేంటి ఆమె ప్రతిదానికి ఎమోషనల్ అవుతుంది కదా, ప్రతి చిన్నదానికి. అవును సార్, ప్రతిదానికి ఎమోషనల్ అవుతుంటుంది, ఎక్కువ ఎమోషనల్ అవుతుంది, ప్రతి చిన్నదానికి ఏడుస్తుంది. అంటే మరి ఎందుకు నచ్చింది మీకు అంటే, అరుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఎందుకు నచ్చింది మరి, మీరు ఎందుకు అంటే, మిమ్మల్ని చూస్తే నాగార్జున సార్ అంటే మిమ్మల్ని చూస్తే సాఫ్ట్గా ఉన్నారు, ఆమె ఏమో అరుస్తుంది, ఆమెకి ఎందుకంటే సార్ తను ఎక్కువగా ఎమోషనల్ అవుతుంది సార్ అని చెప్పింది. సరే మంచిదమ్మా, ఓకే. నీకు ఇక్కడ నిన్న తనుజ దివ్య వీళ్ళిద్దరి పంచాయతీలో ఎవరిది తప్పు అంటే, సార్ తనుజాది ఒప్పు సార్, దివ్యాది తప్పు సార్ అంటే, నువ్వు తనుజ ఫ్యాన్ అమ్మా, నువ్వు తనుజాకే చెప్పుకుంటావు ఓకే అని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళ వ్యూహరచన ఎట్లుంది, తనుజ తప్పు అని చెప్పి వీళ్ళు రాసి పెట్టారు. ఎందుకు రాసిర్రు, దాని వెనకాల రీజన్ ఉంది. రైట్, సోమవారం నుంచి గురువారం వరకు మీరు చూశారు, శుక్రవారం ఏం జరిగిందో చూడండి అని చెప్పి గురువారం రాత్రి జరిగిన క్యాప్టెన్సీ టాస్క్ వేసారు. అబ్బాచ్చా మాకు తెలియదు ఇక,
రైట్. క్యాప్టెన్సీ టాస్క్‌లో ఆ టాస్క్ ముందు డిస్కషన్స్, టాస్క్ తర్వాత డిస్కషన్సే మిడ్ నైట్ ముచ్చట్ల కింద మనం చెప్పుకోవాలి గానీ అందులో ఏం లేదు ముచ్చట. ఎందుకు చెప్పడం, మీ టైం వేస్ట్ చేయడం అని చెప్పి నేను చెప్పలేదు మిడ్ నైట్ ముచ్చట్లు. రైట్. అయితే ఆ టాస్క్‌లో ఏం జరిగిందబ్బా, ఆ టాస్కు బాలుంటది, తాడుంటది. ఇట్లా తాడు ఇసిరేసి చిక్కనేస్తే అక్కడ చిక్కుకుంటది. చిక్కుకున్న తర్వాత గుంజుడు గుంజితే అక్కడికెళ్ళి ప్లేట్లొచ్చి పడతాయి మెట్ల లాంటియి. సో, మెట్ల మీద ఫిక్స్ చేసేటివి. సో, ఆల్రెడీ మెట్లున్నాయి. టాస్క్ పేరే కొన్ని అడుగుల దూరం. మీరు కెప్టెన్సీకి మీరు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఆడబోతున్న ఆట కొన్ని అడుగుల దూరం అని చెప్పి ఆ టాస్క్ పెట్టిర్రు. స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ మీద బొడిపెలు, పెద్ద బొడిపె, చిన్న బొడిపె, పెద్ద బొడిపె అంటే ఏమింటూ ఇట్లా బల్జ్ అయినట్టుగా చిక్క అని ఉన్నాయి. ఆ రూపాయి కాయిన్‌లోలే. అయితే వాటి మీద వీళ్ళు చెక్కలు ప్లేస్ చేయాలి, కరెక్ట్‌గా ఫిక్స్ చేయాలి. సో, సుమనన్న ఇసిరైతే ఫస్ట్ పోయి పడ్డది. సుమనన్న బాగా ఆడిండు. సుమనన్న పెట్టిండు. మెట్లన్నీ టకటక పెట్టుకుంటూ పోయిండు. రీతుకు కొంచెం మెల్లగా పడ్డాయి. ఆ తర్వాత పెట్టుకుంటూ పోయింది. రీతు మూడోది పెట్టేలోపు ఆయనది అయిపోయింది బేసిక్‌గా. నాలుగోది పెట్టేలోపు కథం ఫినిష్ అయిపోయింది. ఎక్కే ముందు ఏందంటే అది ఫిక్స్ కాకపోతే గుద్దిండు, ఇట్లా చేసిండు, గట్లా చేసిండు. తనుజ వచ్చింది. తను కూడా 2 గుద్దులు గుద్దింది. ఆ రైట్ ఎక్కే అన్న అన్నది. ఓకే. పోయిండు, ఫ్లాగ్ తీసుకున్నాడు. గెలిచిండా? అయిపోయిందా? రీతు మెల్లగా ఎక్కింది, కరెక్ట్‌గా పెట్టింది, ఎక్కింది. అయితే ఇక్కడ గ్యాప్ ఉంది అని చెప్పి డిమాండ్ పవన్ వచ్చిండు, కంప్లైంట్ చేసిండు. రీతు చౌదరి గట్టిగా అరిచింది. అది చూడు, అది తప్పుంది అని అంటే, నేను ఎక్కుమన్నా కానీ ఫ్లాగ్ పట్టుకోమన్నా, సెట్ చేసుకోవడానికి ఎక్కుమన్నా అని చెప్పి ఆ తర్వాత మాట మార్చింది. ఇది తొండి. బేసిక్‌గా టోటల్‌గా తనుజదే తప్పు. తనుజానే ఎక్కుమన్నది, తీసుకోమన్నది. తనుజ చెప్పిందనే సుమన్ శెట్టి అన్న పోయిండు. లేదంటే ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. గుద్దుతాండు. అటు ఇటు కిందేసి మీదేసి గుద్దుతా ఉన్నాడు. తనుజ సుమన్ శెట్టి అన్న తప్పే లేదు. సుమన్ శెట్టి అన్న ప్రయత్నం చేస్తుండు. కానీ పర్లేదు ఎక్కేసి ఏం కాదులే అన్నది. ఏం కాదులే అని ఎక్కిన తర్వాత అది రాంగ్ అని చెప్పి వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తే అక్కడ సుమన్ శెట్టి అన్న క్యాప్టెన్సీ రేస్ నుంచి పక్క తప్పించి రీతు చౌదరి కరెక్ట్‌గా చేసింది కాబట్టి విన్నర్ ఇచ్చింది. ఓకే. రీతు విన్నర్ అవ్వడం ఓకే, కరెక్ట్‌గా చేసింది కానీ అది మిస్టేక్ ఉంది, దాన్ని మార్చుకో అని సంచాలకుగా చెప్పలేదు. బాగానే ఉంది, ఎక్కేసేయి అని చెప్పిన తర్వాత మాత్రమే పోయిండు. లిటరల్లీ తనుజాది మాత్రమే తప్పు. ఇక్కడ తనుజానే తిప్పి పెట్టమని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. సింపుల్గా ఎక్కేసేయి, పో ఎక్కువ అంటే ఇదే డైలాగ్, పో ఎక్కువ అన్నందుకే పోయిండు, ఎక్కిండు, అక్కడ ఫ్లాగ్ పట్టిండు. అదే క్యాప్టెన్ అనేది ఫ్లాగ్ తీసుకున్నాడు. సుమనన్న లిటరల్లీ తన క్యాప్టెన్ అవ్వాల్సింది పోయింది బికాస్ ఆఫ్ తనుజ. రైట్. ఇక్కడ సుమనన్న గెలిచిండు, సుమనన్ననే సూపరు, సుమనన్నకు అన్యాయం జరిగిందంటే నేను అస్సలు ఒప్పుకోను. రీతుయే బాగా ఆడింది, రీతుయే బాగా చేసింది, రీతుయే గెలిచింది అంట. ఏందన్నా డబల్ మీనింగ్, డబల్ టాంగ్ ఏం మాట్లాడుతున్నావు అంటారా? చెప్తా. సుమనన్న ఆడింది. సుమనన్న ప్లస్ కళ్యాణ్ ప్లస్ దివ్యనికిత ప్లస్ ఇంకా మెనీ పీపుల్ ప్లస్ చేస్తే తన ఆట. ఎందుకంటే సుమనన్న పెట్టిన దానికంటే వాళ్ళ పక్క నుంచి కళ్యాణ్, దివ్యనికిత చెప్పిందే ఎక్కువ. అది కాదు, వేరే తీసుకురాపో, ఇటు పెట్టు, తిప్పి పెట్టు, సరిగ్గా పెట్టు, పైకి పెట్టు, అది కాదు, అక్కడ పెట్టి రాపో, ఇంకోటి తీసుకురాపో, పెద్దవి ఉన్నాయి, 2 పెద్ద హోల్స్ ఉన్నాయి, అటు ఇటు పెద్ద మధ్యలో చిన్నవి, అది తీసుకురాపో, అక్కడ ఉంది, అక్కడ కింద ఉంది చూడు, తీసుకొని రా, పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు, ఫాస్ట్గా పెట్టు. అంత ఆడింది మాత్రమే, ఒక బొమ్మ ఆడినట్టుగా ఆడింది మాత్రమే. అట్లా చెప్పిన కాషన్స్కి రోబో పనిచేసినట్టుగా పనిచేసింది మాత్రం సుమనన్న గారి. అక్కడ ఆడిందంతా కూడా దివ్యనికిత అండ్ కళ్యాణ్. అక్కడ ఇటు సైడు అంటే ఇటు జనాల సైడ్ ఉన్నాడు కాబట్టి, అంటే బిగ్ బాస్ అనే దాని కింద వీళ్ళు కూర్చుంటే ఆ సైడ్ ఉన్నాడు కాబట్టి సుమనన్నకి ఆ ప్లస్ జరిగింది. అవతల సైడ్ ఉంది కాబట్టి అవతల సైడ్ ఏం ఆడుతుంది, ఆ మెట్లు కూడా అటఫేజ్ ఉన్నాయి కాబట్టి రీతు ఏం ఆడుతుందో కూడా ఇటువల్ల కనబడదు. ఓన్లీ కొంచెం బెటర్గా హెల్ప్ చేసింది ఎవరంటే మన డిమాండ్ పవన్. లాస్ట్లో ఇమాన్యుల్ మళ్ళీ రీతుకే సపోర్ట్ చేసిందిలే. ఆ డిస్కషన్ జరిగినప్పుడు నిర్ణయం ఇట్లా తీసుకో, కరెక్ట్గా పెట్టిన వాళ్ళని తీసుకోవాలని ఇమాన్యుల్ అన్నప్పుడు అప్పుడు తనుజ డెసిషన్ తీసుకునే ముందు సో ఇమాన్యుల్ రీతు సైడ్ సపోర్ట్ చేసినట్టు చేసిండు. అయితే టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు మాత్రం ఇద్దరికీ సేమ్ మోటివేషన్ ఇచ్చిండు, ఆడాలి, గట్టిగా ఆడాలి అని. సో న్యాయం, తల్లి బిడ్డ న్యాయం లేక ఇద్దరు గెలవాలని మోటివేట్ చేసిండు. సో రీతు పర్ఫెక్ట్గా పెట్టింది, రీతు తన ఆటే ఆడింది. రీతుకి డిమాండ్ పవన్ కూడా కరెక్ట్గా అర్థం కాదు, ఎందుకంటే ఇటు ఎట్లున్నాయో కూడా తెలియదు కదా. అక్కడ నుంచి దూరం నుంచి చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తుండు, అయినా కానీ రీతు సొంత గేమ్ ఆడుకుంది. వెరీ నైస్. రీతుయే గెలిచినట్టు, సుమనన్న గెలిచినట్టు కాదు. సో అది తిప్పి పెట్టాలి అనేది చెప్పాల్సింది తనుజ. సంచాలకుగా తనుజ డెసిషన్, తనుజ ఆడించిన విధానం కరెక్ట్ కాదు. అయిపోయింది ఎక్కువ అని చెప్పి ఆ తర్వాత లేదు నేను పొమ్మనేది ఎందుకు, ఎక్కి సెట్ చేసుకుంటామని అట్లా అనుకున్నా కానీ గిట్టనా అని అనడం. ఆయన డిమాండ్ పవన్ వచ్చి తిప్పేసి ఇట్లుంది అట్లుంది అని చెప్తుంటే నువ్వెవరు మాట్లాడడానికి, నువ్వే ఉంది చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు అని చెప్పి గట్టిగానే అరిచింది తనుజ డిమాండ్ పవన్ మీద కూడా. ఆమెకి ఏమీ అర్థం కానప్పుడు అందరి మీద అరవడం స్టార్ట్ చేస్తుంది అంతే. నువ్వెవరు చెప్పడానికి, నాకెందుకు చెప్తున్నావు, నేను తీసుకుంటాను, నువ్వెందుకు చెప్తున్నావు అన్నట్టుగా మాట్లాడింది. నేను అయిపోయింది అనలేదు, ఎక్కమని లేదు. కళ్యాణ్ అంటే నువ్వు ఎక్కమంటేనే ఎక్కిండు, ఫస్ట్ నీ కాషన్స్ని బట్టి ఆయన డెసిషన్ తీసుకున్నాడు అని అంటే లేదు నేను అట్లా చెప్పలేదు, నేను ఎక్కి సెట్ చేసుకోమని చెప్పిన, ఆయన ఫ్లాగ్ తీసుకోమని చెప్పిన, ఆయన ఫ్లాగ్ తీసుకున్నాడు, ఆయన తప్పు అని చెప్పి మాట్లాడింది. ఇక్కడ టోటల్లీ ఆటోమేటికల్లీ కంప్లీట్గా తనుజ మిస్టేక్ మాత్రమే. రైట్.
ఆ తర్వాత తనుజ, దివ్య ఆర్ యూ క్రేజీ ఇక్కడ దివ్య నిఖిత ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు దివ్య నిఖిత తను సుమన్ శెట్టి అనే కరెక్ట్ చేసాడు, సుమన్ శెట్టి అనే విన్ను గింతే గ్యాప్ ఉంది, గంతే గ్యాప్ ఉందని సుమన్ శెట్టి అన్న, సంజన అక్క, కళ్యాణ్ వీళ్ళందరూ అడుగుతున్నారు. సో ఇక్కడ దివ్య నిఖితని తనుజ ఉండి అక్కడ 1 మినిట్ తను ఫస్ట్ దివ్య ఏమంటుందంటే అక్కడ 1 మినిట్ ఉంది టైము, 1.5 మినిట్ ఆయనకి చెప్తే ఆయన మార్చుకునేటోడు అంటే ఆర్ యూ క్రేజీ అని అన్నది. క్రేజీ అనగానే మైండ్ యువర్ వర్డ్స్ ఏం మాట్లాడుతున్నావు అంటే క్రేజీ అన్న, నేను దాంట్లో తప్పే ఉంది, అది ఏమైనా బ్యాడ్ వర్డ్ అంటే మామూలుగా మాట్లాడడం రాదు నీకు, క్రేజీ ఏంటి అదేంటి ఇదేంటి అంటుంది. దివ్య నిఖిత పంచాయతీ పెట్టుకోవాలని ఫిక్స్ అయింది అంతే, తనుజతో కొట్లాడాలి, తనుజతో కొట్లాడితేనే మనం సర్వైవ్ కాగలుగుతాం, లేదంటే లేదు. ఆ రైవలరీని మనం మెయింటైన్ చేస్తే ఏమైనా మనకి ఉండే ఛాన్స్ ఉంది, లేదంటే మనం ఎలిమినేట్ అయిపోతాం అని ఫిక్స్ అయిపోయింది. అందుకే కదా భరణి అన్నతోడు కూర్చుని సెండ్ ఆఫ్ ముచ్చట్లు మాట్లాడుతుంది. ఏదో చాలా బాధాకరమైన ఒక ఏంటి సాగనంపుల్లో ఏడుతారు చూడు, ఆ టైప్లో ఒక రకమైన సెంటిమెంటల్ సీన్ ఒకటి చూపించారు మనకి, మెంటల్ ఎక్కిపోయింది నాకైతే. సరే ఇక్కడ దివ్య నిఖిత వర్సెస్ మళ్ళీ తనుజ మళ్ళీ కొంచెం మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇమాంజిల్ ఉండి డెసిషన్ ఇట్లా తీసుకో, కరెక్ట్గా ఎవరు పెడితే అదే కదా అన్నట్టుగా చెప్తాడు. చెప్పగానే ఇక ఒక నిమిషం, ఏది ఫేర్ అయితే అదే తీసుకోవాలి, ఒక్క నిమిషం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాది కరెక్ట్. నీ ఇక్కడ సంజనాక్కతో గొడవైంది, తనుజకి సంజనాక్క రీతుకి గొడవైంది. రీతు సంజనాక్క ఉండి ఇది కరెక్టే జస్ట్ గ్యాప్ ఉంది అది పెట్టినా పోవట్లేదు అంటే తిప్పి పెడితే పోతుంది కదంటే తిప్పి పెట్టడం కాదు, పెట్టినా పోవట్లేదు అన్నట్టుగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తానంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందని చెప్పి రీతు గట్టిగా అరిచింది సంజనాక్క మీద. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, అక్కడ ఆడింది ఎవరు గెలిచింది ఎవరు, అది ప్రాపర్గా పెట్టలేదు, తిప్పి పెడితే సరిగ్గా పట్టినప్పుడు అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఎంత మాట్లాడినా కదా నా పాయింట్ ఆఫ్ వ్యూ అని సంజనక్క అంటుంది. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ అని ఆమె ఎందుకు అంటుందంటే రీతు చౌదరి నామినేషన్లో నుంచి కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉండదు, నామినేషన్ లేకపోతే థ్రెట్ ఎవరికి, సంజనక్కకి థ్రెట్. రీతు ఉంటే ఎవరికి థ్రెట్ వస్తుంది, రీతుకి ఎక్కువ థ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సంజనక్కకి థ్రెట్ ఉంటుంది. ఇప్పుడు సుమన్ శెట్టిని గెలవాలని చాలామంది కోరుకోవడానికి వెనకాల ఈ రీజన్ కూడా ఉంటుంది. అఫ్కోర్స్ మిగిలిన వాళ్ళలో ఎవరు థ్రెట్ ఉందని ఫీల్ అయ్యేటోళ్ళు ఎవరు భరణి అన్న ఫీల్ అవుతాడు తప్ప ఇంకెవరు ఫీల్ కావట్లేదు. ఎందుకంటే సుమన్ అన్నకు ఓటింగ్ ప్రభంజనం, కళ్యాణ్కి ప్రభంజనం, డిమాండ్ ఒకటికి కొంచెం టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు రీతు నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి డిమాండ్కి జర టెన్షనే అండ్ సంజనక్కకి టెన్షనే. నెక్స్ట్ వీక్ ఏ పెద్ద వికెట్ పోయేది తెలియదు, ఖచ్చితంగా ఈ 2 పెద్ద వికెట్లనే పోతుంది. ఎందుకు దివ్య పోదా అంటే పోదు, కష్టం. ఎందుకంటే ఈ వారం చూస్తారు, ఈ వారంలో మంచి పర్ఫార్మెన్స్ అంటే ఈ పంచాయతీ గట్టి పంచాయతీలు పెట్టుకుంటే ఉంచుతారు, పంచాయతీలు పెట్టుకుపోతే పంపించేస్తారు. ఇన్ని రోజులకు ఒక కంటెస్టెంట్ దొరికింది వాళ్ళకి, పంచాయతీలు పెట్టే కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. రైట్. ఆ తర్వాత ఇక్కడ రీతు పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ అన్నప్పుడు మాట్లాడడానికి లేదని చెప్పి గట్టిగా అరవడం. అండ్ తనుజ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది, రీతు చౌదరి కెప్టెన్ అని, రీతు విన్ అయిందని చెప్పేసింది. సో అది తిప్పి పెట్టిండు డిమాండ్ పవన్, తిప్పి పెడితే సెట్ అయింది, అది మీరు రాంగ్గా పెట్టిరు అనే సంగతితోటి కథం క్లోజ్ చేసేసింది. ఇక నెక్స్ట్ వీక్ నామినేషన్కి ఎవరు ఉండరన్నమాట అన్నట్టుగా రీతు చౌదరి అది తీసుకుపోయి అక్కడ పెడుతుంటేనే బోర్డు పెడుతుంటే నెక్స్ట్ వీక్ నామినేషన్ చేయడానికి లేదంటావు అని అంటాడు. అంటే చూసిరా అందరూ రెడీగా ఉన్నారు, రీతు చౌదరిని చేస్తే ఎలిమినేట్ అవుతుంది, అది సంగతి. సరే ఆ తర్వాత ఒక టాస్క్ పెట్టి ఏషియన్ పెయింట్స్ వాళ్ళు, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ మస్తు లాగ్ అయింది. నెక్స్ట్ దివ్య నిఖిత భరణి అన్న వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. బయటకు వెళ్తే నాకేముంది, చదువుకుంటా, ఈ వారం వెళ్తే నాకేం ప్రాబ్లం, నో ప్రాబ్లం, నేను హ్యాపీగానే ఉంటాను, నాకేంటి అన్నట్టుగా మాట్లాడతాను అన్నట్టు. మీరు ఒకవేళ నేను వెళ్తే కనుక బాధపడకండి, డల్గా ఉండొద్దు, డల్గా కూర్చోవద్దు, ఓకేనా, స్ట్రాంగ్గా ఆడాలి, నేను వెళ్తే బాధపడద్దు, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ థింగ్ అని చెప్పి అంటుంది. ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్, ఎందుకంటే ఎప్పుడైనా వర్స్ట్కి ప్రిపేర్ అయితే సేవ్ అయితే ఆనందపడవచ్చు అనే సెన్స్లో ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అని చెప్పింది. ఇక భరణి అని నేర్చుండే, ఊరుకోండి టిష్యూ పేపర్లు చింపి టిష్యూ పేపర్ తీసుకో అని చెప్పిస్తాంది. భరణి అన్న తప్ప భరణి అన్న చేయబట్టే దివ్య నిఖిత ఆటంతా స్మాష్ అవుతుంది అన్న ఫీలింగ్ కూడా వచ్చింది అబ్బా నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఈ సీన్లో భరణి అన్న ఏడుపు చూస్తే చూసినాక నాకు ఏమనిపించింది తెలుసా, దివ్య నిఖిత ఆట ఖరాబ్ కావడానికి భరణి అన్న కారణం అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఈ బాండింగ్స్ని చాలా సైలెంట్ వేలో ఇటు నడిపిస్తూ అటు నడిపిస్తూ మొత్తం పుల్లలు పెడుతుంది ఆయనే అనిపించింది. అరే ఒక స్ట్రాంగ్ వాయిస్ అంటే ఇప్పుడు దివ్య నిఖితతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు అన్న పాయింట్ నిజంగా ఉంటే ఆ పాయింట్ పెట్టాలి, కానీ పెట్టాడు. ఇక్కడనేమో చాలా ప్రేమగా ఉన్నాడు, ఈమెతో బాండ్ అనేది ఇష్టంగానే ఉంది, కానీ వచ్చినప్పుడు ఎందుకు అవాయిడ్ చేసిండు, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈమె వాళ్ళని వెళ్ళిపోయినా అన్న సెన్స్లో ఎందుకున్నాడు. అండ్ తనుజ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఫీల్ అవుతుంది అని మాటలు ఎందుకు చెప్పడం, ఇవన్నీ టూ మచ్. అసలు భరణి అన్న చేయబట్టి ఈ పంచాయతీలన్నీ జరుగుతున్నాయి ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తాడు. ఈరోజు అయితే నాకు అట్నే అనిపించింది. అది మీ ఇష్టం అన్న నాగార్జున సార్ ముందు మరి నీకోసం వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారంటే వాళ్ళ ఇష్టం సార్, అంటే నువ్వు చెప్పినవారంటే ఈమె అంటే ఆమె ఫీల్ అయితే ఆంటీ ఏం ఫీల్ అయితే అని చెప్పిన తప్ప వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే నాకేం సంబంధం లేదు, అది వాళ్ళిద్దరు ఇష్యూ అన్నట్టుగా మాట్లాడతాడు. సరే పోన్లే. ఆ తర్వాత ఇక్కడ
ఇక్కడ బర్నీ అని నుండి నేను వెళ్తే నువ్వెవరితో గొడవ పెట్టుకోవద్దు అని చెప్పి బాధపడతా చెప్తాడు. చెప్తా అంటే దివ్య నీకుతుంటే అందరితో పెట్టుకుంటా, తనతో ఖచ్చితంగా ఎంతైనా ఫైట్ చేస్తా. ఎవరితో? తనుజతో. తనతో ఎంతైనా ఫైట్ చేస్తా. తను ఒక మాట అన్నది, జీవితంలో మొహం కూడా చూపించాను నేను బయటకు పోయిన తర్వాత. షో అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత జీవితంలో ఆ మనిషి మొహం చూడను నేను. ఒక మనిషి ఇష్టం లేకపోయినా వెంట పడుతున్నాను అంటదా. అసలు నేను అది జీర్ణించుకోలేను. నా మాట వాల్యూ లేని పీపుల్, వాల్యూ లేని, నాకు అవసరమే లేదు. రెస్పెక్ట్ లేని పీపుల్, మీరు ఎప్పుడైనా ఆ మాట అన్నారా ఆమెతో? లేదు లేదు అంటాడు. ఇండైరెక్ట్గా అవే చెప్పినట్టుగానే ఉంటుంది ఆయన మాటలంతా కూడా. ఆమె నన్ను చాలా టైట్ చేస్తుంది, అసలు నీతో మాట్లాడితే ఆమె ఫీల్ అయిపోతుంది అన్న సెన్స్లోనే చెప్తాడు అక్కడ. చెప్పిన తర్వాత ఆమె ఏమనుకుంటుంది, ఈయనకి ఇష్టం లేకపోయినా ఆయన బలవంతంగా ఆమె టార్చర్ చూపిస్తుంది అన్న సెన్స్లో ఉంటుంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ బాండింగ్స్ వల్ల నేను వెళ్ళిపోయినా, అందుకే బాండింగ్స్ అని కట్ చేస్తున్నా అని చెప్పి రీఎంట్రీ ఇచ్చినప్పుడు చెప్పలేదా? చెప్పినప్పుడు ఏమనుకుంటుంది, ఓకే ఆమెను అవాయిడ్ చేస్తున్నా సెన్సే ఉంటుంది కదా. వచ్చి రాగానే దివ్యనికి అసలు ముట్టను కూడా ముట్టలే, పట్టను కూడా పట్టలే, మాట్లాడిని కూడా మాట్లాడే, దూరం పెట్టడానికి ప్రయత్నం చేసిండు. ఆమె అడిగినా కానీ కత్తి ఇవ్వలేదు. ఇన్ని చేసి ఓన్లీ తనజ దగ్గరికి వచ్చి తనజతో మాట్లాడినప్పుడు ఏమనుకుంటారు, ఆ బాండింగ్ వల్ల వెళ్ళిపోయింది కాబట్టి ఈయన దూరం పెడుతున్నా అన్న ఫీలింగ్ అప్పుడు వచ్చింది కదా తనజకి. ఆమెను అవాయిడ్ చేద్దామని చూసిండు కదా అప్పుడు. అదే పాయింట్ కదా. ఇప్పుడు ఏమంటే నేను ఎప్పుడు అనలేదు అంటాడు. ఇక్కడ నాగార్జున సార్ వచ్చిండు మన టీవీ. హలో నమస్తే, ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారు, షార్ప్గా కనబడుతున్నారు, లుకింగ్ వెరీ షార్ప్ అన్నారు. వెరీ నైస్. క్యాప్టెన్ రీతు ఎక్కడ వచ్చింది? క్యాప్టెన్ కంగ్రాచులేషన్స్ క్యాప్టెన్, వెరీ నైస్. చాలా 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 అందుకోసమే అంటే చాలా సార్ మీ డ్రెస్సింగ్ బాగుంది సార్ అంటే, నువ్వు క్యాప్టెన్ అయ్యావు కదా అది నీకోసమే బ్లూ డ్రెస్ వేసుకొని వచ్చా అని అన్నాడు. అక్కడ పక్కన డిమాన్, నువ్వు కూడా బ్లూ వేసుకున్నావు, ఓకేనయ్యా అని అన్నాడు. ఆ తర్వాత సుమన్ వెల్ ట్రైడ్, చాలా బాగా ట్రై చేసినావు, వెరీ నైస్. లాస్ట్లో ఒకటి పోయింది కదా అంతే కదా అన్నాడు. అయితే మనకి ఇది లైవ్లో అక్కడ అంటే షూటింగ్ స్పాట్లో డిస్కషన్ జరిగింది దీని గురించి, తప్ప రైటా, తనుజ డెసిషన్ తప్ప రైటా అని అన్నప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు నాగార్జున సార్ డైరెక్ట్గా ఒకటే మాట అన్నాడు, సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్, దట్స్ ఇట్. సంచాలక్ ఏం చెప్తే అదే రైట్ అని చెప్పేసినట్ట. సుమన్ వెల్ ట్రైడ్, బాగానే ఆడినావు, లాస్ట్లో ఒకటి పోయింది అంతే అంటే అవును సార్ అన్నట్టుగా అన్నాడు. ఆ తర్వాత బర్నీ మిగతా వాళ్ళందరూ కూడా క్యాప్టెన్స్ అయిపోయారు, నువ్వు ఒక్కడివే క్యాప్టెన్ కాలేదు, నువ్వు ఒక్కడివే ఇక లాస్ట్ ఒకటే వీక్ ఉంది, ఆ వీక్ నువ్వు క్యాప్టెన్ అవ్వాలి, నువ్వు ఆర్తికి ఇచ్చిన మాట నెరవేర్చాలి, ఐ వాంట్ టు యూ టు బికమ్ ఏ క్యాప్టెన్ అని చెప్పి అన్నాడు. వెరీ నైస్. అందరూ అయిపోయారు కాబట్టి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈ వారం ఎవరైనా సాక్రిఫైస్ చేస్తారంట క్యాప్టెన్సీ కోసం? ఏమో, ఎందుకంటే అసలే ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి అంటే ప్రీవియస్ సీజన్స్లో కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళతో గేమ్స్ పెట్టిస్తున్నారు. అప్పుడు అందరికందరూ సాక్రిఫైస్ చేసి బర్నీ అన్న గెలివేయాలని చెప్పి చూడరు కదా, ఎవరు ఆటలు ఆడతారు. మరి బర్నీ అన్న వాళ్ళ డాటర్ కోరిక నెరవేరుతా మీరేమంటారు కింద కామెంట్ చేయండి. రైట్. ఇక నాగార్జున సార్ భరణి దివ్య తనుజ పంచాయతీ జరిగింది, అందులో ఎవరిది తప్పు అని అంటే బరణి అన్న డైరెక్ట్గా తనుజ తప్పు అన్నాడు. తనుజ తప్పు సార్, ఎందుకంటే గేమ్ వరకు వస్తే ఎవరి పాయింట్ వాళ్ళకు ఉంటుంది, దివ్య ఏదో పాయింట్ చెప్తే అదే పాయింట్ అందరూ ఫాలో అవుతారని చెప్పి అనుకున్నది, కానీ అట్లా కాదు కదా సార్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుందంట. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉన్నట్టుగా ఉందా? దివ్యానికి ఇప్పుడు తనుజ చెప్పింది దానిలో తప్పు ఉందా? దివ్య చెప్పింది అందరు చెప్పారు కదా, ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ఎక్కడ సందు దొరుకుతుందా, సిచ్యువేషన్ దొరుకుతుందా అని చెప్పి అందరూ వేసేస్తారని తెలుసు కదా, అదే పాయింట్ చెప్పింది తనుజ. అండ్ అక్కడ దివ్య మాట్లాడిన పాయింట్ కూడా కరెక్టే. అట్లా అలాంటి ఫీలింగ్ ఉంటే నువ్వే ముందొచ్చి చెప్పొచ్చు కదా, ఎవరిదో ఒకరి మీద, అందరూ అదే ఫాలో అయ్యేటోళ్ళు కదా అని చెప్పింది. వావ్, రైట్. అయితే ఇక్కడ భరణి అన్న చెప్పిన దానికి నాగార్జున గారి నుండి తనుజ ఫైట్ చేసింది తప్పు కాదు కదా, అవకాశం ఉన్నప్పుడు ఫైట్ చేయాలి కదా, అక్కడ ఒక మాట అన్నప్పుడు దానికి రివర్స్లో కౌంటర్ వేయడం తప్పు కాదు కదా అంటే, సార్ అవును అంటే అందరూ నాగార్జున సార్ అందరూ పవన్ లాగా సైలెంట్గా వెళ్ళిపోరు కదా, అదే ఆ మాన్స్టార్ నోట్లకి సైలెంట్గా వెళ్ళిపోయింది కదా, కొట్టాడి అక్కడ ఫైట్ చేసి నేను క్యాప్టెన్ అవుతా ఉంటా, సొమ్మ చెట్టని తీసేద్దాం ఇట్లాంటివన్నీ చెప్పొచ్చు, మరి చెప్పలేదు కదా అన్న పాయింట్లో ఇండైరెక్ట్గా వేసింది అన్నట్టు. పవన్ కూడా ఒక గుచ్చిండే. ఆ తర్వాత ఇక తనుజ గురించి తనుజ ఫైట్ చేసే అవకాశం ఉంది అంటే, సార్ చేయొచ్చు సార్, ఆర్గ్యుమెంట్ అన్నది ఓకే సార్, కానీ అక్కడే స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే సార్, ఆమె ఒక పాయింట్ చెప్పింది సార్, చెప్పగానే ప్రతిదానికి నేనే కనబడతానా నీకు అని చెప్పి అన్నది సార్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. అంటే నీ ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళు ఏ పాయింట్లు పెట్టినా మనం రిటర్న్లో డిఫైన్ చేసుకోకూడదు అంటావు అంటే, సార్ అది కాదు సార్, మీరు అడిగిరు కదా సార్, తప్పేవరదని నేను చెప్తున్నా అంతే అని చెప్పి అన్నాడు. అలా కాదు సార్, తప్పేవరదని అడిగిరు కాబట్టి నాకు అనిపించింది చెప్పాను. నాగార్జున గారు ఉండి, ఇమాన్యుయల్ నువ్వైతే కరెక్టే, నవ్విస్తావు, బ్రెయిన్ హ్యూమరు అన్నీ నీకు ఉన్నాయి, ఏదైనా ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటే నిన్నే అడుగుతా కదా నేను, చెప్పు ఎవరు తప్పు అంటే, సార్ దివ్య తప్పు ఉంది సార్, దివ్యదే తప్పు, ఎందుకంటే మాటలు జారింది సార్, కొన్ని మాటలు వదిలేసింది అంటే, ఏం వదిలేసింది, అదే సార్ మీదకి వచ్చింది, గట్టి అరిచింది, మీదకి వచ్చి మాట్లాడింది అంటే, ఓకే దివ్య జనరల్గా ఎప్పుడు అలా ఉండదు కదా, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటుంది కదా అని అన్నాడు నాగార్జున సార్. అవునా, ఇది నేను ఎప్పుడు చూడలేదే, కొత్తగా సిలబస్లో కొత్తగా యాడ్ చేసిరా, కామ్ అండ్ కంపోజ్డ్ దివ్య, ఓ వా అనిపించింది, ఎప్పుడు గట్టిగా అరుస్తూనే ఉంటుంది అదే.
రైట్. ఇమాజిన్‌లో ఉండి, "సార్ ఆ రోజైతే బ్యాలెన్స్ తప్పింది సార్. నేను అందుకే అరిచాను సార్. నేను అందుకే గొడవ ఆపడానికి ట్రై చేశాను సార్" అన్నాడు. ఆ తర్వాత నాగార్జున సార్ ఉండి, "డిమాండ్ పవన్, నువ్వు గొడవని ఆపడానికి ట్రై చేసావు కదా! దివ్య నిఖితని పట్టుకొని అక్కడ బెడ్‌రూమ్‌లో కూర్చోబెట్టావు కదా! మరి నువ్వెవరిది తప్పు అంటావు?" సార్ ఇనిషియల్‌గా అయితే దివ్య వాయిస్ రైజ్ చేసిన తర్వాత ఆతోనే పంచాయతీ అంతా జరిగింది. అయితే తనుజ పో అన్న తర్వాత ఫ్లేర్ అప్ అయ్యి ఇంకా పెద్ద పెద్దగా జరిగింది సార్. నేను తనుజ తప్పు అనుకుంటున్నా అనంగానే, "సరే వీడియో ప్లీజ్, వీడియో చూపిస్తా పాటు" అని చెప్పి వీడియో చూపించాను. దీనికంటే ముందు పెద్ద పదమా, పిచ్చి పిచ్చి అనేది, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేది పెద్ద పదం అవుతుందా అని అంటే, పిచ్చి పిచ్చి సార్ అని. మరి ఎవరన్నారు పిచ్చి పిచ్చి అంటే, దివ్య నిఖిత. పో అని ఎవరన్నారు? తనుజ. సో ఆ వీడియో వేసి చూపించాను. చూపించిన తర్వాత దివా నుండి దివ్యాదే పెద్ద తప్పు ఉంది సార్, పెద్ద తప్పు దివ్యాదే సార్ అన్నాడు. ఆ తర్వాత ముందు గొడవ ఉంది అంటే ఇక్కడ డిమాండ్ ఒకటి చెప్తాడు, ఆయింట్మెంట్ రాయడంలో కూడా గొడవ అయింది సార్ వీళ్ళకి, ముందు నుంచి గొడవలు ఉన్నాయి అన్నట్టుకంటే, ఆయింట్మెంట్ ఓకే ఓకే భరణి ఏమైంది చెప్పు అంటే, సార్ నా చెయ్యి ఇప్పుడు నీ చెయ్యి ఓకే అన్నాడు. ఓకే అన్నాడు. మరి చెయ్యి ఓకే ఉంది కదా, ఎప్పటి నుంచి బాగాలేదు అంటే, సెకండ్ వీక్ నుంచే బాగాలేదని చెప్పి దివ్యనికిత అంటది. అవునా, అదే చేత్తో మసాజ్ చేయించుకున్నావు కదమ్మా, అప్పుడు లేదా నొప్పి అంటే, సార్ అప్పుడు తగ్గిపోయింది అన్నాడు సార్, మొన్న 3 రోజుల క్రితం మళ్ళీ వచ్చింది అన్నాడు సార్ అంట. ఓహో మంచిది, 2 ఏళ్ళు వస్తలేదు సార్ అని చెప్పి భరణి అని చెప్తాడు. సో మరి 2 ఏళ్ళు వస్తలేను నువ్వెందుకు మసాజ్ చేసినావు అని చెప్పి నాగార్జున సార్ అడిగాడు. లేదు సార్ బొటనవేలుతో చేసిన సార్ అంటారు. మంచోడివి అయ్యా. అయినా నాకు డాక్టరు నాకు అండ్ తనుజకి సేమ్ ట్రీట్మెంట్ చెప్పారు, అందుకనే నేను ఆమెకి రాస్తా అని చెప్పి రాసిన సార్ అని చెప్పి అంటారు. తనుజ క్యాప్టెన్ అవ్వగానే నెత్తి మీద కొమ్ములు వచ్చినాయా? తనుజ నీకు పొగరు నెత్తికి ఎక్కిందా? తోటి హౌస్మేట్స్ అందరినీ అక్కడే ఉన్నప్పుడు ఓ అని ఎలా అంటావు అన్నాడు. ఎక్కడికి వెళ్తుంది ఆమె? ఏం మాట్లాడారు సార్ అనిపించింది. సడన్గా లాజిక్లెస్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి, నాగార్జున సార్ దగ్గర నుంచి లాజిక్లెస్ వర్డ్ వచ్చినాయి అంటే కథం, అది ఫిక్స్, అదొక స్క్రిప్ట్ అంతే. కాదు పో అని నువ్వు ఎలా అంటావు, ఆమె ఎక్కడికి పోతుంది? చక్రం సినిమాలో ప్రభాస్ గారి లాగా ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను కలంకలం అనుకుంటా అట్లా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికి పోతుంది ఏంటి సార్, ఎక్కడికి పోతుంది ఏంటి, మీరు అడగడం గమ్మత్ అనిపించింది. ఓకే, అరిస్తే పెద్ద పెద్దగా అరుస్తూ గొడవ పెరుగుద్ది అని తెలుసు కదా నీకు అంటే, అవును సార్ తెలుసు సార్. మరి ఎందుకు అరిచావు నువ్వు అని తను జనే అంటున్నాను అనమాట. నువ్వు పాయింట్స్ పెట్టాలి, ఆమె అరుస్తుంది ఓకే, ఆమె అరిస్తున్నంత మాత్రం నువ్వు అరుస్తావా? ఇద్దరు అరిస్తే ఏమైంది, గొడవ పెద్దగా అయింది, అరవడం కాదు కదా, పాయింట్స్ పెట్టాలి కదా. అయినా మధ్యలో భరణి ఎందుకు లాగావు, నువ్వు ఎస్పెషల్లీ నువ్వు లాగావు, ఎందుకు లాగావు చెప్పు అని చెప్పి తన జనం అన్నాడు. ఇక్కడ దివ్యనికి కదా, నీకు ఎందుకమ్మా నువ్వు సైలెంట్గా ఉండు, నీకు తరపున లాయర్ వచ్చారు కదా వాదించడానికి అన్న ఫీలింగ్ వచ్చింది కదా, కావాలనే వాదించారు. ఎందుకంటే దివ్యనికి ఒక్క తప్పని చెప్పినా కానీ ఇప్పుడు ఆమె సైలెంట్ అవుతుంది, ఆమె సైలెంట్ అయితే ఏడికెళ్ళి వస్తుంది, కంటెంట్ రాదు కదా, రైవలరీ కావాలి, పంచాయతీ కావాలంటే ఆమె రైటు అని చెప్పినట్టుగానే చెప్తూనే చెప్పేదంతా చెప్పాలి, కానీ ఆమె రైటు అన్న సెన్స్లో ఆమె కల్పించాలి అన్న సెన్స్లో తీసుకుని పోయే ప్రయత్నం చేశారు. రైట్. అక్కడ అరిస్తే ఆ తర్వాత ఇక తనుజ ఉండి, సార్ అక్కడ క్యారీ అవుతుంది సార్, పాతది భరణి గారి దగ్గర నుంచి అది క్యారీ అవుతుంది సార్, ఆయన ఆయింట్మెంట్ పెడతానప్పుడు నేను వద్దన్నాను సార్, ఆమె ఎట్లా ఇలా ప్రాబ్లం చేస్తే అరుస్తుందని చెప్పి నాకు తెలుసు సార్, అందుకే వద్దంటే నాకు ఎలా పెట్టాలో తెలుసమ్మా, నేను పెడతాను అని చెప్పి ఆయనే అన్నాడు సార్, ఇలా జరుగుద్దనే నేను వద్దన్నాను సార్ అని అంటే, దివ్యనికితో ఉండి, సార్ వచ్చి గొడవ పెట్టింది అరిచింది తనుజ అంటది, దివ్యనికిత వచ్చింది గొడవ పెట్టింది అరిచింది వెళ్ళింది సార్, అప్పుడు కూడా భరణి గారికి చెప్పాను మాట్లాడొచ్చు కదా, మీరు మీ అంతా మీరే పెడతా అన్నారని నేను అడగలేదు, మీరే వచ్చి పెడుతున్నా అన్నట్టుగా చెప్పొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా అంటే, మాట్లాడలేదు సార్ ఈయన. ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆయన మాట్లాడలేదు సార్, నేనే లేచి వెళ్ళిపోయాను సార్ అక్కడ నుంచి వెళ్ళి అని చెప్పి చెప్తాను. భరణి అని చెప్పొచ్చు కదా, చెప్పడు, అక్కడ సైలెంట్గా ఉంటాడు, ఏమన్నా కానీ మీరు కొట్టుకోండి అన్నట్టుగా కూర్చుంటాడు. రైట్. అది క్యారీ అవుతూ వచ్చింది అంటే, ఇక నాగార్జున సార్ అది నీకు క్యారీ అవుతూ వచ్చింది, సిచ్యువేషన్ నీ మైండ్లో పెట్టుకొని నువ్వు అందుకే అలా ఫ్లేర్ అప్ అయ్యేలాగా అరిచావు, నువ్వు అందుకే మాట్లాడావు, తప్పు నీదే కదా అట్లయితే అంటాడు. ఏం చెప్పారు సార్, ఆమె ఏదో చెప్పింది, దాన్ని అటు ఇటు తిప్పి ఆమె తప్పు అని చెప్పాలని ఫిక్స్ అయ్యారు, తప్పు అని చెప్పారు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ తర్వాత తనుజ, సార్ అది కాదు సార్, అక్కడ ఏమైందంటే సార్ నేను మళ్ళీ కలవడానికి ట్రై చేశాను సార్, మాట్లాడడానికి ట్రై చేశాను, ఆమె భరణి గారితో వచ్చి మాట్లాడుతున్నాడు డుమ్రి అనుకుంటూ నేను మాట్లాడడానికి ట్రై చేశాను సార్ అంటే, దివ్య ఉంటే అబద్ధం సార్ అబద్ధం అనగానే నాగార్జున ఆగమ్మా నువ్వు మధ్యలో తుద్దు అని వస్తావు అనలేదు, కానీ ఎందుకు వస్తావు నువ్వు మధ్యలో, ఆగు, నీ గురించి ఆమె గురించి మాట్లాడినప్పుడు నువ్వు నీ గురించి మాట్లాడినప్పుడు ఆమె వచ్చిందా మధ్యలో, రాలేదు కదా, ఆగు అన్నట్టుగా నాగార్జున సార్ కూర్చొని పెట్టిండు, ఆపమన్నాడు. ఎందుకంటే దివ్యనికిత వర్షన్ వినదలుచుకోవట్లేదు, ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్ ఏదైనా పాస్ చేస్తే మళ్ళీ రిటర్న్ అనాలి కదా, అంటే ఆమెకి ఎక్కడ డల్నెస్ వస్తుందో అని చెప్పి ఆమెను అట్నే ఉంచుతున్నారు అనమాట మంచిగా నిండుగా, ఎందుకంటే ఆమె కావాలి, ఆమె ముఖ్యం మనకు. దివ్యనికిత ముఖ్యం బిగిలు. రైట్. ఆ తర్వాత దివ్య నాగార్జున నుండి చేసేదంతా పర్సనల్ అని అంటూ ఉంటావు కదా తనుజ, ఆయన పర్సనల్ ఎందుకు వచ్చింది అసలు అంటే, సార్ భరణి నువ్వేమంటావు అని అంటే, సార్ నాకు అదంతా సంబంధం లేదు సార్, వాళ్ళు కొట్టుకొని చావండి అన్నట్టుగా ఆయన అంటాడు. ఆ తర్వాత ఇక నాగార్జున సార్ ఉండి నాగార్జున సార్ డైరెక్ట్గా తనుజకి చెప్పిండు ఏంటి, ఆమె పిచ్చి అన్నది అలాగే సీరియల్ అన్నది అన్న అంటే జనాలకు గుర్తులేదు,
హౌస్ మేట్స్‌కి ఏం గుర్తుంది? నువ్వు పో అన్నావు కాబట్టే గొడవైంది అని చెప్పి గుర్తుంది. సో చూసావా? అర్థం చేసుకో. ఒక్క తప్పు చేస్తే చాలు. నష్టపోయేది నువ్వే అనేది గుర్తుంచుకో. ఒక్క తప్పు చేస్తే చాలు ఇంక వద్దు. పాతాళానికి వెళ్ళిపోతావు అని చెప్పిండన్నాడు. అయిపోయింది. ఘోరం డేంజర్. ఆమెతో పెట్టుకోవద్దు అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా చెప్పిండు. దివ్యానికైతే స్టార్ట్ చేస్తడు. సార్ ఆయనకి ఎవరైనా ఏం రాసినా ఒకటే, ఆయనకి ఏం రాసినా గానీ నాకేం పెద్ద ప్రాబ్లమ్ లేదు సార్ అనగా నాగార్జున గారు ఉండి, దివ్య నీకు ప్రాబ్లమ్ ఉంది. 2 వీక్స్ పాతది పెట్టుకొని అక్కడ ట్రైన్‌దని, అదని, ఇదని అన్నీ పెట్టుకొని డ్రాగ్ చేస్తా ఉన్నావు నువ్వు బ్రెయిన్‌లో పెట్టుకొని. అలా డ్రాగ్ చేయకు అని చెప్పిండు. ఆ తర్వాత దివ్యానికి ఉండి, సార్ నేనేం చేయలేదు సార్. నేను అన్న మాట రాంగ్ అయితే గనక ఆమెకు ఆల్రెడీ క్యాప్టెన్సీ వచ్చింది కాబట్టి మళ్ళీ కంటిన్యూ క్యాప్టెన్ అవద్దు అని చెప్పి నేను అన్న మాట రాంగ్ అయితే గనక 6 ఓవర్స్ పడవు కదా సార్. అంటే ఇక మొదలుపెట్టిందే కదా సార్. నాగార్జున నుండి పిచ్చిగా అని ఎందుకు అన్నావు నువ్వు అంటే, సార్ అదైతే నా తప్పు సార్ అంటే, ఓకే నువ్వు ఎప్పుడైనా కూల్ లూజ్ కాకు ఓకేనా, సరే అని చెప్పిండు. ఆ తర్వాత దివ్యనికిత, సార్ పర్సనల్ అని ఊకే ఆమెనే తీసుకొస్తుంటారు. ట్రైన్ టాస్క్లో తీసుకొచ్చింది భరణి గారిని ఊకే ఆమెనే తీసుకొని వస్తుందంటే, ఓకే తప్పు నీతో మొదలైందమ్మా, ఒకటి చెప్తున్నా, తప్పు నీతో మొదలైంది, నువ్వే మాటలు జారావు, ఆ తర్వాత ఫ్లేర్ అప్ అయిపోయి పెద్దగా అయిపోయింది, ఓకే అదొకటి గుర్తుంచుకో అనగా దివ్యనికిత, ఐ అగ్రీ సార్, ఐ అగ్రీ, మాట జారడం నా తప్పని సార్, మాట జారితే ఆట జారుద్దమ్మా ఓకేనా అని చెప్పేసి అక్కడికి అయిపోయింది అబ్బా వీళ్ళ పంచాయతీ. సరే ఇక్కడ నుంచి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఫ్యామిలీ వీక్ స్టార్ట్. ఫ్యామిలీ వీక్లో భాగంగా హ్యాపీ వీక్ అమ్మ. ఎందుకు ఈ పంచాయతీలు, కుళాయిల దగ్గర కొట్లాడుకున్నట్టు ఆ బిందెలతో కొట్లాడుకోవడం ఏంటి, మనం అన్నాం కదా. సో అలా కొట్లాడుకోవడం అవసరమా అని చెప్పిండు. ఎమోషనల్ వీక్ అమ్మ. ఇప్పుడు ఫ్యామిలీస్ వస్తారు మీకోసం, వాయిస్ గెట్ చేయాలి అంటే భరణి అన్న వాళ్ళ అమ్మ వాయిస్ వచ్చింది. మా అమ్మ సార్ అని చెప్పి ఆయన లేచిండు. నిన్ను కాదయ్యా నేను వేరే వాళ్ళని అడిగితే చెప్పాలి, ఇది ఎట్లా చెప్తావు, ఇలా తప్పుడుగా ఇలా చేయడం వల్ల కరెక్ట్ కాదు, ఓకే తీసేద్దాం ఈ రౌండ్, క్యాన్సిల్ అన్నాడు. క్యాన్సిల్ అంటే ఏడవడం మొదలు పెట్టండి. రీతు చౌదరి సార్ అదే వాయిస్ మళ్ళీ ప్లే చేయండి సార్, ఈసారి కరెక్ట్గా వేరే వాళ్ళని గుర్తుపడతాను సార్ అనేది. ఇదేంటిది అని నేను అనుకున్నా. నాకు అది సార్ అదే చేసిండు. ఓకే మళ్ళీ ప్లే చేస్తా. సుమన్ శెట్టి ఇది ఎవరు వాయిస్ సార్ అంటే, సార్ ఇది భరణి గారి అమ్మగారి వాయిస్ సార్ అని చెప్పి ఆయన చెప్పిండు. సరే మీ అమ్మగారు అలాగే మీ గురువు గారు ఇద్దరు కలిసి వస్తున్నాను కానీ ఇక ఓ ఓ అని ఆయన ఆనందంలో మునిగి తేలినట్టుగా అనిపించింది. నాగబాబు సార్ చూడంగానే సాష్టాంగ నమస్కారం చేసి, సార్ నా జన్మ ధన్యం అయిపోయింది, ఈ లైఫ్కి ఇది కాదు సార్, మీరిద్దరు రావడం అసలు నాకు ఇంకా మామూలు కాదు అన్నట్టుగా ఫుల్ ఖుషి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్పగానే నాగార్జున గారు ఉండి, ఇద్దరు రావడం నచ్చిందా నీకోసం ఇద్దరు కొట్టుకోవడం నచ్చిందంటే, సార్ ఇద్దరు రావడమే నచ్చింది సార్, ఇద్దరు రావడం నచ్చింది, ఇద్దరు కొట్టుకోవడం. నెక్స్ట్ ఇంకో లాకెట్ వేయాలనేమో భరణి అన్న. గురువు అని పెట్టుకుని ఒక లాకెట్ వేసిండు. ఇంకా నెక్స్ట్ ఒక లాకెట్ కూతురు చెల్లె అని చెప్పి ఇంకో లాకెట్ పెట్టుకుంటాడు. 4 లాకెట్ ఉంటాయి. సరే ఏమంటుందంటే, నాగార్జున గారు నేను ఈ షో భరణి కోసం చూడడం స్టార్ట్ చేసినా కానీ మీకు ఫ్యాన్ అయిపోయాను, మీరు అసలు ఈ స్టేజ్ని రాక్ చేస్తారు మొత్తం మామూలు లేదు నెక్స్ట్ లెవెల్ అని అన్నాడు. ఆ తర్వాత నాగార్జున సార్ ఉండి, నా తమ్ముడు అతనికి గురువు అయ్యాడు, నాగబాబు నా తమ్ముడు అంటాడు, అతను ఆయనకి గురువు ఎట్లా అయినట్టు సార్, గురువులే సరే నాగబాబు సార్ ఉండి, నాగార్జున గారు గురువు ఏం లేదు, నేను ఆయన సీరియల్లో కలిసి యాక్ట్ చేసినప్పటి నుంచి బాగా క్లోజ్ నాకు, అండ్ అగ్రెసివ్గా ఉండేటాడు, చాలా విపరీతమైన అగ్రెసివ్, కొట్టి మాట్లాడతాడు, అట్లాంటోడు చాలా తగ్గిస్తూ వచ్చిండు, పవర్ లిఫ్టరు, బాక్సింగ్ అదంతా తను చాలా అగ్రెసివ్గా ఉండేటోడు, ఇప్పుడు బయట కూడా చాలా సాఫ్ట్గా తయారైండు, కానీ ఈ హౌస్లో మాత్రం గంగిగోవులాగా ఉన్నాడు అయ్యా, ఆట ఆడాల్సిన చోడు ఆట ఆడతలే, మాట్లాడాల్సిన చోడు మాట్లాడతలేడు, కనీసం లేదు, చాలా దారుణంగా ఉంది అంటే. ఇక సరే మీరు మాట్లాడండి అంటే, నాగబాబు సార్ అందరి పేరు చదివి అందరూ బాగా ఆడుతున్నారు, వెరీ నైస్, సో ఇంకా బాగా ఆడాలి నువ్వు అన్నట్టుగా అంటే, నాగార్జున సార్ అండి సంకలన తీర్థం పోయండి, కోపం రావాలి, అగ్రెసివ్గా ఉండాలని చెప్పండి అని చెప్పాను. అందరి పేరు చెప్పి అందరూ బాగా ఆడుతున్నారు, ఎన్విరాన్మెంట్ ఇట్లాంటిది ఎమోషనల్గా మిమ్మల్ని ట్రిగర్ చేస్తూ ఉంటుంది. నేనైతే 24 అవర్లో బయట ఉండేటోని, 24 గంటలు నేను ఇంటి బయట ఉండేటోని, అసలు ప్రతి ఒక్కరు బలంగా ఆడుతున్నారు, బ్యాలెన్స్ కోల్పోకూడదు, చాలా కష్టం అది, గ్రేట్ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీని అంతా మిస్ చేసుకుని అక్కడ ఉండమంటే మామూలు ముచ్చట కాదని చెప్పిండు. భరణి అంత చెప్తున్నారు మీ గురువుగారు అర్థమైందా, అంత సాఫ్ట్ వద్దంట అని అంటే, ఇంకా గట్టిగా ఆడాలి, కోపంగా మాట్లాడాలి, మరీ అంత సాఫ్ట్ అవసరం లేదు, మరీ నేను చెప్పింది మరీ టూ మచ్గా పాటిస్తున్నావు, అట్లా కాదు, చెయ్యెత్తకపోయినా పర్లేదు కానీ నోరైతే మాట్లాడాలి కదా అని చెప్పిండు. వాళ్ళ అమ్ముండి ఐ లవ్ యూ అని చెప్పి స్టార్టింగ్ నుంచి కూడా లవ్ యూ భరణి, లవ్ యూ నాన్న అని చెప్తుంది. హెల్త్ జాగ్రత్త, నేను బాగానే ఉన్నా, నా హెల్త్ కూడా బాగానే ఉంది, అమ్మాయి అంత ప్రశాంతంగా ఉన్నా, నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు, కోపం తగ్గింది అది కొంచెం పెంచుకునే ప్రయత్నం చేయి, గ్రాండ్ ఫినాలేలో అన్న చెల్లె వస్తారు చూడడానికి రెడీగా ఉండు అని చెప్పిన తర్వాత టాప్ 5 పెట్టాలమ్మా అంటే టాప్ 5 పెట్టిದ್ರು. టాప్ 5 ఇవే అంటే వాళ్ళ అమ్మగారు చెప్తా అంటే నాగబాబు సార్ పెట్టిండు, భరణి అన్న, తనుజ అండ్ సుమన్ శెట్టి, ఇమాన్యుల్, సంజన, వీళ్ళ 5 పేరు పెట్టిరు. ఇక్కడ ఏంటంటే భరణి అన్న ఎందుకు అంటే వాళ్ళ కొడుకు, నా కొడుకు పేరు ఫస్ట్ పెట్టుకుంటా, నా కొడుకు ఫస్ట్ రావాలి అని చెప్పి మనోడి పేరు పెట్టాలి ఫస్ట్ అని చెప్పింది భరణి అన్న పేరు. సెకండ్ ఎవరంటే మా మనవరాలు అన్నది. 3 ఎవరంటే మా ఇంకో మనవడా కాదు, నా ఇంకో కొడుకు బాబాయ్ సుమన్. ఆ తర్వాత ఇమాన్యుల్ కామెడీ కోసం, సంజన
ఎంటర్టైన్మెంట్ కోసం. సో ఇది 5 పేర్లు పెట్టారు. ఇంచుమించు నాది కూడా ఇదే అవుతుంది సార్ అని చెప్పి నాగబాబు సార్ చెప్పిండు. ఆ తర్వాత ఇమాన్యుల్ కూడా మీ శిష్యుడేనా అంటే కాదు అన్నాడు. ఎందుకు కాదు అన్నాడు చెప్తా. సింపుల్ అబ్బా, కరెక్ట్గా నాగబాబు సార్ 2020లో ఆయన మానేసిండు జబర్దస్త్. ఆ టైంలో ఇమాన్యుల్ ఎంట్రీ ఇచ్చిండు. కరెక్ట్గా నాగబాబు సార్ మానేసే టైంలో ఎంట్రీ ఇచ్చిండు. నాకు తెలిసి 1-2 స్కిట్లు ఆయన ఆధ్వర్యంలో చూసిండేమో. బేసిక్గా ఇమాన్యుల్ జబర్దస్త్ నుంచి రాలేదు, పటాస్ నుంచి వచ్చిండు. సో పటాస్ 2.0 అయిపోయిన తర్వాత అక్కడ నుంచి జబర్దస్త్లోకి తీసుకున్నారు. అండ్ ఇమాన్యుల్ జబర్దస్త్లో ఎవరి టీంలోకి వచ్చిందంటే నా టీంలోకి వచ్చిండు. అదే 2020లో కరోనా తర్వాత నేను మానేసిన. కరోనా టైంలో మానేసిన, కరోనా కంటే ముందు ఒక 1 మంత్ నుంచి మానేయడం స్టార్ట్ చేసిన. ఆ తర్వాత మానేసిన. కరోనా తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. కంప్లీట్గా అటు పోవడానికి కాలేదు. చాలా ఒక 1 ఇయర్ సఫర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే ముచ్చట. సో అదే టైంలో అవినాష్, కార్తీక్, నేను ముగ్గురం కలిపి టీం యాక్చువల్లీ స్టార్టింగ్ అంటే ఈ అవినాష్ వాళ్ళ టీం స్టార్ట్ అయినప్పటి నుంచి డే 1 నుంచి నేను, అవినాష్, కార్తీక్ ముగ్గురం కలిసి చేసేటోళ్ళం. ఏజ్ కిట్ అయినా చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా వాళ్ళిద్దరికి పెద్ద క్యారెక్టర్లు, చిన్న క్యారెక్టర్ నేను తీసుకునేటోని. అండ్ లీనియన్స్ తీసుకోకపోయేటోని. ఏది పడితే అది గట్టిగా మాట్లాడి గట్టిగా చేసి అంటే ఇప్పుడున్నంత ఫ్రీగా ఉండకపోయేటోని. కొంచెం రిజిడ్గా, కొంచెం ఫ్రీజ్డ్గా ఉండేటోని. నేను 15 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ కొంచెం భయం భక్తులతోటి జరంత భాష మీద సాఫ్ట్ స్పోకెన్ లెక్కనే మాట్లాడాలి అన్నట్టుగా. ఎందుకంటే మనం మా యాస కరీంనగర్ భాష మాట్లాడితే అందరు యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో అన్న ఒక ఫియర్ కూడా ఉండి అట్లా నేను కొంచెం మంచి పొలైట్ లాంగ్వేజ్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా నన్ను నేను కోల్పోయినా. ఎప్పుడైతే నా భాషలోకి నేను వచ్చిన యూట్యూబ్కి వచ్చినాక నా ఇంట్లో నేను నా కెమెరా పెట్టుకుని మాట్లాడడం స్టార్ట్ చేసిన అప్పటి నుంచి నన్ను నేను ఎత్తుక్కున్నా. నాకు నేను దొరికినప్పటి నుంచి నేను బాగా క్లిక్ అయినా. అప్పటిదాకా కూడా నేను చాలా ప్రశాంతంగా సార్ బాగున్నారా సార్, ఎలా ఉన్నారు సార్ అన్నంత సాఫ్ట్ స్పోకెన్ లెక్క మాట్లాడుతున్నాను. అందుకే నేను అంటే గుమ్మడికి ఎంత కష్టం ఉన్నా కానీ ఆవగించేంత అదృష్టం లేకపోతే కష్టమవుతుంది అన్నట్టుగా అది కష్టమైంది. ఆ టైంలో ఫియర్లెస్గా వచ్చిండు ఇమాన్యుల్, చాలా కష్టపడతా వచ్చిండు. సో అన్నీ అంటే ఏదైనా చేయడానికి రెడీ, నవ్వించడానికి ఏదైనా చేయడానికి రెడీ. అది ఇవాళ మాట్లాడుకున్నట్టుగా చేసిండు. ఆ టైంలో అట్లా అతను తర్వాత వచ్చి జబర్దస్త్లో జాయిన్ అయ్యాడు అనమాట. నేను నాగబాబు సార్ వెళ్ళిపోయిన తర్వాత నేను బంద్ చేసిన. అప్పుడే మనోడు జాయిన్ అయ్యిండు. 2 టీంలు కూడా నేను ఏ ప్లేస్ అయితే ఖాళీ చేసినా ఆ 2 ప్లేసుల్ని ఇమాన్యుల్ భర్తీ చేసిండు. కానీ నేను నా లెక్క కాకుండా చాలా హిలేరియస్గా, చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. చాలా గొప్పగా సక్సెస్ అయ్యాడు. ఆర్టిస్ట్గా, రైటర్గా చాలా బాగా సక్సెస్ అయ్యాడు. నేను అదే ప్లేస్లో రైటర్గా, ఆర్టిస్ట్గా చేస్తుండే కానీ అంత సక్సెస్ కాలే. అవినాష్ వాళ్ళ టీంలో ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కానీ నేను తీసుకోలేదు. ఎందుకో ఆ స్క్రిప్ట్ ఓరియంటెడ్గానే పోదాం అన్నట్టుగా పోయేటోని. అండ్ ఇక్కడ వెంకీ టీంలో కూడా మనోడు వచ్చి జాయిన్ అయ్యాడు. నా ప్లేసే 2 ప్లేసులలో నా ప్లేస్లోనే జాయిన్ అయ్యాడు. బాగా సక్సెస్ అయ్యిందిలే, వెరీ నైస్. అయితే అందుకే నాగబాబు సార్ నా శిష్యుడు కాదు అన్నాడు. ఎందుకంటే ఆయన ఉన్న టైంలో మనోడు చేయలే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనోడు చేసింది కాబట్టి నా శిష్యుడు కాదన్నాడు. ఆయన చాలా కరెక్ట్గానే చెప్పిండు అన్నట్టు. అంటే అంత పర్టికులర్గా తెలియదు. ఆ తర్వాత వేరే షోస్ ద్వారా మనోడు సక్సెస్ అయింది చూసిండు, తర్వాత రెగ్యులర్గా చూస్తూ వచ్చింది. కానీ పర్టికులర్గా ఆయన హవా నడుస్తున్న టైంలో 2013 నుంచి 2020 వరకు ఏదైతే నాగబాబు సార్ హవా జబర్దస్త్లో నడిచిందో ఆ టైంలో ఉన్నోడు కాదు. అందుకని చెప్పి నా శిష్యుడు కాదని చెప్పినాడు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మళ్ళీ నెగిటివ్ అనుకున్నారు. సో ఆ తర్వాత ఇక వెళ్ళిపోయే ముందు మరి కొన్ని క్యారెక్టర్ల పేర్లు చెప్పాలి అని అంటే అందులో నుంచి తీసిరే కటౌట్లు తీసేస్తే గజని ఎవరికి ఇస్తారంటే భరణి అనకి. ఆట భరణి నీకే ఇస్తున్నది, గట్టిగా ఆడాలి, ఆట మర్చిపోతున్నావు నువ్వు, ఆట ఆడనేది మర్చిపోవాలి, ఎవరైనా ఏమైనా అన్నా కూడా మర్చిపోతున్నావు, గజని లేక ఉండొద్దు, బాగా ఆడాలి అన్నారు. హాసిని అంటే రీతుకి ఇస్తా అని చెప్పి రీతుకి ఇచ్చింది. రీతు నవ్వుతుంది, మాయాబజార్లో ఎస్వి రంగారావు గారు లాగా నవ్వుతుంది, వివాహ భోజనంబు టైప్లో నవ్వుతుంది అన్నట్టు చెప్పిండు అన్నట్టు. భయం వేస్తుంది, అబ్బో అప్పుడప్పుడు టెన్షన్ అవుతుంది ఆ నవ్వింటే అని. ఆ తర్వాత సేఫా కాదా అని చెప్పి చూడాలంటే అన్సేఫ్ వచ్చింది. అండ్ పోయేటప్పుడు వాళ్ళమ్మ దివ్యానికితాకి వార్నింగ్ ఇచ్చింది, ఏమన్నా జాగ్రత్త, కొంచెం జాగ్రత్త, జాగ్రత్త అంటున్నా, దివ్య అర్థమవుతుందా, జాగ్రత్తగా ఆడు అని చెప్తున్నా అన్నది. రైట్, విన్నర్ ఎవరైనా ఓకే, అందరూ కష్టపడుతున్నారు, బెస్ట్ పర్సన్ విన్ కావాలి, హ్యాపీ అని చెప్పిండు. ఆ తర్వాత నాగార్జున గారు, సంజన ఏంటి చాలా హ్యాపీగా ఉన్నాం సార్, పెట్రోల్ వచ్చింది సార్ నా బాడీలో, మస్తు పెట్రోల్ వచ్చింది, దంచి కొట్టడం అన్నట్టు చెప్తాను. అంటే నాగార్జున సార్ అండి, హౌస్ అందరికీ నీకన్నా అల్లరికి బాగా నచ్చారు అంటే, అవును సార్ వాడు ఎవరికైనా నచ్చుతారు, ఎంత క్యూట్ అని. పిల్లల్ని తల్లిదండ్రులకి ముందు పిల్లల్ని పొగుడుతా అంటే తల్లిదండ్రులకు ఎంత హ్యాపీ, ఫుల్ ఖుషి అవుతుంది. మీ ఇమాన్యుల్ ఏమన్నాడు తెలుసా, తమ్ముడా నువ్వు ఉండరా ఇక్కడ, మీ అమ్మని పంపించేద్దాం అని అన్నాడు. సార్ ఉండదు ఏంటి సార్ అన్నట్టుగా అన్నది. ఓకే రైట్. తర్వాత కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వాయిస్ వినిపిస్తే ఇమాన్యుల్ గుర్తుపట్టి కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ కావచ్చు సార్ అని అంటే, లక్ష్మణ్ రావు పడాలా వస్తున్నాడు స్టేజ్ మీదకి అన్నాడు. వచ్చిండ్రు, స్టార్టింగ్ సైలెంట్, ఆ తర్వాత మాత్రం సూపర్ అంటే సూపర్ మాట్లాడారు. ఫస్ట్ మాత్రం చాలా కొంచెం ఫ్రీజర్గా, కొంచెం అంటే తగ్గి మాట్లాడినట్టుగా అనిపించింది. కొంచెం భయం ఉంటుంది కదా స్టేజ్, అంత పెద్ద స్టేజ్ మీదకి వచ్చి పక్కన నాగార్జున సార్ని పెట్టుకుని మాట్లాడాలంటే గజగజానికి అన్ని లైటింగ్లు, ఆడియన్స్, అబ్బో కెమెరాలు, సెటప్లు, అక్కడ మొత్తం ఆగమాగ ఉంటుంది. సో అంతలో కొంచెం భయం అనిపిస్తుంది కదా. అందుకే ఇవాళ డానియల్ మాట్లాడలేకపోయాడు, ఎవరు ఇమాన్యుల్ వాళ్ళ బ్రదర్ మాట్లాడలేకపోయాడు. వాడు ఇంకా షోస్ చేసిండు, వాడే భయపడ్డాడు. రైట్, నెక్స్ట్ ఇక్కడ
రీతు చౌదరి ఫస్ట్ వాళ్ళ నాన్న చూసి, ఒరేయ్ ఏందిరా వచ్చినోళ్ళు ఇద్దరు బ్రదర్స్ లాగా ఉన్నారు, లక్ష్మణరావు అండ్ బాలు అంటే వీళ్ళ తమ్ముడు, కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చారు. ఏంట్రా వాళ్ళిద్దరు నీ బ్రదర్స్ లానే ఉన్నారు ఏంట్రా, హీ లుక్స్ అంటే నాగార్జున సార్ ఏంటి నిజంగా కళ్యాణ్ నీకంటే యంగ్గా ఉన్నాడేంది మీ నాన్న అంటే సార్ అని చెప్పి నవ్వుకుంటారు అన్నట్టు. అసలు సూపర్, అసలు సూపర్. నువ్వు అన్నావు కానీ హాస్టల్కి రాలేదని, ఇక్కడ చూసావా బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు, బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీదకి వచ్చాడు చూసావా అని అంటే ఫుల్ ప్రౌడ్ ఫీలింగ్ సార్. నిజంగా అంటే ఎమోషనల్ అవుతాను, బాగా ఎమోషనల్ అవుతాను. ఏంటంటే సార్ మాటలు రావట్లేదు సార్, నాకు అర్థం కావట్లేదు సార్, నేను మారుమూల గ్రామంలో బతికేటటువంటి సార్, డ్రైవర్ పని చేసుకునేటువంటి, షాప్ పెట్టుకుని షాప్ నడిపించుకుంటాను, నా కొడుకు ఇక్కడ దాకా తీసుకొచ్చాను సార్, కళ్ళలా ఉంది సార్, అసలు అనుకోలేదు సార్ లైఫ్లో, ఎట్లా అనుకుంటా అసలు. సో మిలిటరీలో పోయి పని చేసుకునే అతను ఈ షోలకు వస్తారని ఎట్లా అనుకుంటాడు, ఈ షోలకు వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి ఇక్కడికి వస్తారని ఎట్లా అనుకుంటారు. అసలు అసలు ఊహాతీతమైంది కళ్యాణ్ సాధించింది కదా. అసలు తన ఫీల్డ్కి సంబంధం లేని దానిలోకి వచ్చి ఇక్కడ వచ్చి ఇంతమంది ముందు వాళ్ళ తండ్రిని నిలబెట్టిన మామూలు విషయం కాదు. స్టార్టింగ్ 3-4 వీక్స్ అయితే నెగిటివ్గా నిలబెట్టిండే, టార్చర్గా అనిపించింది పాపం వాళ్ళ పేరెంట్స్కి. ఇప్పుడు మాత్రం మంచి పాజిటివ్గా చేసిండ్లే. మొత్తానికి అయితే నెగిటివ్ టు పాజిటివ్ జర్నీ అనేది చాలా నచ్చుద్ది జనాలకి, అదే నచ్చింది ఇప్పుడు. రైట్. ఆ తర్వాత సార్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్ అంటే, మా పరిస్థితి సార్ చాలా దారుణంగా ఉండేది సార్. అసలు మా పరిస్థితి బాగాలేక, నా అనారోగ్యం కారణంగా నా పక్కన కూడా పడుకోబెట్టుకోలేదు సార్, ఒకరోజు ముద్ద పెట్టలేదు సార్ వాడికి మేము. సరే ఎప్పుడు దగ్గర పెట్టుకోలేదు సార్ మేము, మా ఆర్థిక పరిస్థితి బాగాలేక, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేక సార్ మేము సార్ చాలా దూరం పెట్టుకున్నాం సార్ వాడిని. అండ్ ఇంకొకటి కూడా అంటారు అబ్బాయి వెళ్ళేటప్పుడు, వాడు మమ్మల్ని ఆదరిస్తాడని మేము అనుకోలేదు సార్, ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఒక మాట అంటారు. అంటే కంప్లీట్ అబాండెంట్ కైండ్ ఆఫ్, అంటే దూరం పెట్టిన లాగా అయిపోయింది అన్నట్టు. సో అందుకని చెప్పి చెప్తాను అన్నట్టు, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేక ఇట్లా అయింది అన్నట్టు చెప్పిండు. సో ఈరోజు సార్ నిజంగా సార్ ఈరోజు కళ్యాణ్ తండ్రి లక్ష్మణరావు అని చెప్పి చెప్పుకునేటట్టు చేసింది సార్, చాలా గర్వంగా ఉంది సార్ అని చెప్పిండు. ఆ తర్వాత కళ్యాణ్ నుండి సార్ అగ్ని పరీక్ష ఆడిషన్ అప్పుడు నేను చెప్పాను సార్, నాగార్జున సార్ పిలుస్తున్నారు వస్తావా మరి అని అడిగాను సార్, ఈరోజు అది నిజమైంది సార్, డ్రీమ్ కమ్ ట్రూ లెక్క ఉంది సార్ నాకు అని చెప్పి అన్నాడు. సరే టాప్ 5 ఎవరో పెట్టండి, అన్సేఫ్ సేఫ్ చెప్పండి అని చెప్పేసారు. ఫస్ట్ ఇది అయింది. అయితే టాప్ 5 ఎవరు అని అంటే కళ్యాణ్ ఫస్ట్ ప్లేసు, ఇమాన్యుల్ సెకండ్ ప్లేసు. ఇక డిమాండ్ పవన్ పెట్టారు వీళ్ళు, అర్థం చేసుకుని డిమాండ్ పవన్ పెట్టారు కళ్యాణ్ వాళ్ళు. అది దివ్యనికిత వాళ్ళు డిమాండ్ పవన్ పెట్టలేదా, డిమాండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళది కూడా పెట్టినట్టున్నారు. సో కళ్యాణ్ది ఇక్కడ వీళ్ళు భరణి అన్న వాళ్ళ టీం కూడా, అంటే ఐ మీన్ భరణి అన్న వాళ్ళ మదర్ కూడా కళ్యాణ్ది పెట్టలేదు, ఇక్కడ కొంతమంది కళ్యాణ్ పెట్టలేదు. రైట్. ఆ తర్వాత అదే కళ్యాణ్ది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఇమాన్యుల్కి, థర్డ్ ప్లేస్ తనుజాకి, ఫోర్త్ ప్లేస్ రీతు చౌదరికి, ఫిఫ్త్ ప్లేస్ డిమాండ్ పవన్కి పెట్టారు. సో ఇక్కడ ఫోటోలు కటౌట్లు వస్తే అవి చూసి చెప్పమంటే, షికావత్ ఎవరు అంటే విలన్, షికావత్ గుండు విలన్ ఎవరు అని అంటే డిమాండ్ పవన్ పేరు చెప్పి, కిక్ కళ్యాణ్ అంటే కిక్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఎవరిది అని అంటే హీరోయిక్ లేదంటే స్మార్ట్ దొంగతనాలు అట్లాంటివి కూడా వస్తాయి, హీరోయిక్ అన్నట్టుగానే వాళ్ళ తమ్ముడు చెప్పిండు, కళ్యాణే సార్ మా కళ్యాణే అని చెప్పిండు. ఆ తర్వాత కళ్యాణ్ నా హీరో సార్, ఆయన నా హీరో, హెల్త్ ప్రాబ్లం ఉండి ఆయన జీరోకి పోయింది సార్, ఆ జీరో నుంచి మళ్ళీ ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యి ఇక్కడికి వచ్చింది సార్, ఆయన నా హీరో సార్ నిజంగా రియల్ టైంలో అని చెప్పి అనడం, కళ్ళల్లో నీళ్ళు ఇద్దరికి తిరుగుతూ ఉన్నాయి. అరే కప్పు పట్టుకుని బయటికి రారా అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పాడు. సరే నాన్న అని చెప్పి ఈయన చెప్పాడు. ఆ తర్వాత లక్ష్మణరావు గారు ఏమంటారంటే, అరే నీకు ఒక్క విషయం సార్, ఒక నిమిషం మాట్లాడచ్చు సార్ అంటే మాట్లాడాను. నీ నుంచి 10 మంది బతకాలి, 10 మంది నుంచి నువ్వు బతకకూడదు, అర్థమైందా, కన్నీళ్ళు చాలా విలువైనరా, ఒక్క చుక్క కింద పడద్దు, పడితే వెనక్కి తీసుకోలేం చెప్తున్నా, కప్పు కాదురా నీతి శాశ్వతం, కప్పు కాదు శాశ్వతం, నీతి శాశ్వతం. ఈ మాటలకి వేసయ్యా కప్పు, నీతి శాశ్వతం. 10 మందిలో కూడా తను అంటే ప్రజల మనసు గెలుచుకున్నాడు రా, నిజంగా హీరో అంటే గెలిస్తే చాలరా ప్రజల మనసులు. డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, ఆయనకు ఆల్రెడీ డబ్బు చూసి పోగొట్టుకున్న వ్యక్తి కాబట్టి ఆ మాట అనిపించింది అన్నాడు. డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా వస్తుంది రా, ఎప్పుడైనా వస్తుంది. మనం బాగుండాలి, ప్రజల మనసులు గెలుచుకోవాలి, పేరు తెచ్చుకుంటే చాలరా, జెన్యూన్గా ఆడరా. నీ దానికోసం వేరే వాళ్ళని మాత్రం అది చేయొద్దురా, నువ్వు ఈ గెలుపు కోసం వేరేటోళ్ళు మాత్రం అది చేయొద్దు, తక్కువ చేయొద్దు, లేదంటే వాళ్ళని తొక్కద్దు అన్నట్టు చెప్తాను. ప్రజలు నిర్ణయిస్తారా ఎవరు గెలుస్తారు అనేది, ప్రజలే నిర్ణయిస్తారు. నువ్వు మాత్రం మంచిగా ఆడు, నీతిగా నిజాయితీగా ఆడమంటే నాకు ఇవి మామూలుగా తక్కువ ఉంటాయి మనకి, అవి కూడా జిగ్ అంటానే ఏమి చెప్తాను రా అబ్బాయి, ఈయన ఇంపాక్ట్లోకి పంపించాలరా, గంప నాగేశ్వరరావు గారు కన్సల్ట్ చేయాలి అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా చెప్పాను అబ్బా, వెరీ నైస్. ఆ తర్వాత మనకి నాగార్జున సార్ ఉండి, ఓకే లక్ష్మణరావు గారు సరే మీ అబ్బాయికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా సార్, ఇక వాళ్ళ తమ్ముడు చిన్నపిల్లాడు సార్, వాడు చిన్నపిల్లాడు అంటాడు. వాళ్ళ తమ్ముడు గురించి కూడా చెప్పిండు, వాళ్ళ తమ్ముడు షాప్ నడిపిస్తున్నాడంట, జాబ్ చేస్తాడు, షాప్ నడిపిస్తుండు, వాడే సార్ మా బ్యాక్ బోను, మా ఇంటికంతా వాడే చూసుకుంటాడు, నేనేం లేదు సార్ అన్నట్టుగా చెప్తాడు. వాళ్ళ ప్రతి కష్టంలో వాడే ఉన్నాడు సార్ అని చెప్పిండు. ఆ తర్వాత
చిన్నపిల్లోడు సార్ అంటే మా జీవితంలో అసలు వాడు ఉంటాడని అనుకోలేదని వాళ్ళ నాన్న అంటాడు. ఉంటాడని అనుకోలేదు సార్. కానీ ఈ హౌస్‌లోకి వాడొచ్చాడు. వాడి మనసు మార్చుకున్నాడు. వాడు ఈ హౌస్‌లోకి వచ్చాడు. ఇలాగే బతుకు సాగిస్తే బాగుంటుందని అనుకుంటున్నా. బాగా ఆడాలిరా అని చెప్పి వాళ్ళ నాన్న బానే చెప్పాడు. సో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాగార్జున సార్ అన్‌సేఫ్ అయింది. అన్‌సేఫ్ అయిన తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక నాగార్జున సార్ అంటాడు, "నిన్ను చూసి గర్వపడే తండ్రి నీ ముందుకొచ్చిండు. వెరీ, 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 వెరీ నైస్. హ్యాట్స్ ఆఫ్" అని చెప్పి కళ్యాణ్‌కి ఒక అప్లోజ్ ఇచ్చిండు. తర్వాత రీతు చౌదరి ఈ గ్యాప్‌లో ఆయన వెళ్ళిపోయేటప్పుడు రీతు చౌదరి గారు బాగా ఆడుతున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఏంటి రీతు చౌదరి బాగా ఆడుతుందా అని చెప్పి ఇమాన్యుల్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఇమాన్యుల్ ఫటాఫట్ అని చెప్పి మెత్త తీసుకొని కొడతాంటే నాగార్జున సార్ ఉండి, ఏంటి ఈ గ్యాప్లో అమాయకులైన మా మగవాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతుంది. ఈరోజే కదా నేను చెప్పింది మగాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతుంది హౌస్లో అని. యా అప్పుడు ఒక వీడియోలో చెప్పినా కదా, ఏ వీడియోనో ఇవాళ కంటిన్యూగా వీడియోలు చేస్తారు గుర్తులేదు. రైట్. అయితే అమాయకులైన మగవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నావు అని అంటే, సార్ నేనేం చేశాను సార్, ఇక్కడ ఇమాన్యులు ఆయన రీతు చౌదరి బాగా ఆడుతున్నారంటే బాగా అరుస్తున్నారు అని అంటున్నాడు, ఆడుతున్నాడు అని నీకు వినబడ్డదా అని చెప్పి అంటున్నాడు సార్, అందుకే కొట్టించారంటే, అదేనమ్మా కరెక్ట్ కదా, ఇమాన్యుల్ చెప్పింది కరెక్ట్ కదా, అరుస్తున్నాడు అనేది కదా చెప్పింది అన్నట్టుగా జోక్ చేసి నాగార్జున సార్ కూడా. ఆ తర్వాత దివ్యనికిత భరణి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. గ్యాప్ వచ్చింది. గ్యాప్లో బ్రేక్ టైంలో మాట్లాడుకుంటారు అన్నట్టు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, అంత కోపంగా మాట్లాడితే అంటే కాదు. అక్కడ భరణి అన్న చెప్తాడు, లేదు నువ్వు నా మీద అరిచినావు కదా, అరిచినందుకు మా అమ్మకి కొంచెం బాధ అనిపించినట్టుంది, అందుకే చెప్పిందంటే, నేను ఇంతే, నా నేచర్ ఇంతే, నేను మిమ్మల్ని నా అరుపే చూస్తున్నారు కానీ నేను మిమ్మల్ని అన్నయ్య చూస్తున్నాను అన్న సంగతి మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అందరి నేచర్లో ఒకేలా ఉంటాయి, అందరి నేచర్లో అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం నా నేచర్ తోటే ప్రాబ్లమా అందరికీ అని చెప్పి ఎడతాను. వాళ్ళు చెప్తారు. వచ్చిన ఆర్తి చెప్పింది. ఈ ఆసామికి ఏమో తెలియదు. భరణి అన్నేమో మళ్ళీ అదే బంక వెళ్ళం లెక్క అతుకొని ఉంటాడు. ఓయ్యా దూరం పెట్టమని చెప్పి నువ్వు కూడా అనుకున్నావు కదా అన్న, భరణి అన్న నువ్వు కూడా లోపల పెట్టేటప్పుడు అనుకున్నావు కదా దూరం పెట్టాలని. మళ్ళీ కంటిన్యూ ఈ కథ బంక దాకా దీత ఇట్లా 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 మైసూర్ పాకు తయారు చేసేటప్పుడు గుంజినట్టే గుంజుడు ఎందుకు ఇది సీరియల్ డ్రామా. సరే థర్డ్ ఫ్యామిలీ వస్తుంది అనగానే వాయిస్ వినబడుతుంది. నీతో ఓడిపోయిన ప్రతిసారి నేను గెలిచానురా అని చెప్పి వాయిస్ వినబడుతుంది. వాయిస్ ఖతర్నాక్ ఉంది కదా, చాలా మంచిగా అనిపించింది కదా. సినిమాలలో విలన్ క్యారెక్టర్లకు వస్తే చూడు వాయిస్లో, బేసిక్ వాయిస్లో అట్లా వచ్చింది కదా. డానియల్ వాయిస్. డానియల్ మాట్లాడిండా? మాట్లాడలేదు. వాయిస్ బాగుందని నాగార్జున సార్ చెప్తే థ్యాంక్ యూ సార్ అన్నాడు. అంతమించి ఏమైనా మాట్లాడింది? ఏం మాట్లాడలేదు. భయం 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 భయం. ఇక నేను అవినాష్ అంతా రాసుకోలే, ఎందుకంటే అన్ని పంచులే. ఫుల్ నవ్వించిండు, హిలేరియస్గా నవ్వించిండు, సూపర్గా ఎంటర్టైన్ చేసిండు. ఏమని రాస్తాం ఆ పాయింట్స్ అన్ని రాయడానికి లేవు. అందరినీ ఆడుకున్నాడు. రోస్ట్ చేసి ఇచ్చిపెట్టిండు. డిమాండ్ పవన్ని రోస్ట్ చేసిండు, రీతును రోస్ట్ చేసి పడేసిండు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ రోస్ట్ చేసి పడేసిండు. నాగార్జున సార్ తోటి ఏంది అట్లా ఫ్రీగా ఉన్నాడు, నాగార్జున సార్ తోటి కనీసం ఓ రెస్పెక్టివ్ మోడ్లో లేడైంది అని ఇట్లాంటివన్నీ డౌట్స్ వస్తాయి కదా. స్టేజ్ వెనక పోయి ఫస్ట్ అవినాష్ పోయి కాళ్ళ మీద పడి నాగార్జున సార్కి సార్ ఎలా ఉన్నారు సార్ అని చెప్పి 10-15 నిమిషాలు మాట్లాడిన తర్వాతనే స్టేజ్ మీదకి వచ్చినచ్చు. అందుకే అంత ఫ్రీగా ఉన్నాడు. లేదంటే ఫస్ట్ రాగానే సార్ కాళ్ళ మీద పడిపోయి సార్ అని చెప్పి దండం పెట్టేటోడు. లేదు అదంతా ఏంటంటే ఆల్రెడీ బ్యాక్ స్టేజ్లో అదంతా జరిగింది. ఆ తర్వాతనే లోపలికి వచ్చింది, ఆ తర్వాతనే ముచ్చట పెట్టినా నాకు అర్థమైంది. ఎందుకంటే షూటింగ్ స్పాట్లో ఎట్లుంటుందో నాకు తెలుసు కాబట్టి చెప్తాను. రైట్. ఆ తర్వాత థర్డ్ ఫ్యామిలీ కింద మనకి డానియల్ అండ్ రీతు చౌదరి గుర్తుపెట్టింది డానియల్ వాయిస్. డానియల్ అండ్ అవినాష్ వచ్చారు. వాయిస్ చాలా బాగుంది కదా సార్, వీళ్ళు అన్నది సార్ అందుకే అని చెప్పి అంటే, నాగార్జున సార్ అండి వాయిస్ బాగాలేకపోతే తమ్ముడిది అయిద్దా అని అంటే, అవును సార్ వీడిది డబ్బా వాయిస్ సార్, వీడిది డబ్బా వాయిస్ గబ్బు ఉంటుంది, వాడి వాయిస్ బాగుంటుంది అని చెప్పి చెప్పింది. వంశీ గారి వాయిస్ సార్ అని చెప్పింది. వంశీ వచ్చిండు, అవినాష్ వచ్చిండు. హౌస్లో ఆల్రెడీ యాక్చువల్లీ సార్ మళ్ళీ హౌస్లోకి పోతా అని సార్, టాప్ 5లోకి అయినా పోతా అన్నట్టుగా మాట్లాడుతా అంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సాక్రిఫైస్ చేస్తే పోవచ్చు అంటే, ఇమాన్యుల్ సాక్రిఫైస్ చేస్తాడేమో అని అంటే, ఇమాన్యుల్ అన్నా ఏం చాలతావనా ఆల్రెడీ 2 సార్లు వచ్చినావు మళ్ళీ ఎందుకు వస్తావని అంటే, ఆ తర్వాత ఇదంతా కామెడీ సెషన్ అంతా అయిపోయిందబ్బా. కామెడీది అయిపోయిన తర్వాత మనకి టాప్ 5 పెట్టాలి అంటే ఇమాన్యుల్ది ఫస్ట్ ప్లేస్లో పెట్టారు, సెకండ్ ప్లేస్లో తనుజ, థర్డ్ ప్లేస్లో కళ్యాణ్, ఫోర్త్ ప్లేస్లో డిమాండ్ పవన్, ఫిఫ్త్ ప్లేస్లో రీతు చౌదరి పెట్టేటప్పుడు మాత్రం అవినాష్ పోయాడు. అవినాష్ పోయి పట్టుకొని ఇది వద్దు సార్, వీళ్ళిద్దరిని పక్కన పెట్టాలి, డిమాండ్ పవన్ పక్కన పెట్టాలి అని చెప్పి రీతు చౌదరిని ఫోటో పట్టుకొని కామెడీ చేసి ఎంటర్టైన్మెంట్ చేసి మళ్ళీ నవ్వించండి జరిసేపు. అండ్ ఒక మాట అన్నాడు, డానియల్ ఏమైనా మాట్లాడతామంటే సార్ మాట్లాడతాను సార్ అని చెప్పి ఏం మాట్లాడలేదు. సో ఒక మాట అవినాష్ అన్నాడు, సీజన్ 4లో సీజన్ 8లో నేను ఎంతైతే కామెడీ చేసినో ఆ 2 సీజన్లో కలిపి నువ్వు ఒక్క సీజన్లో చేసేసినవరా, అంత బాగా నవ్వించినవరా అని చెప్పిండు. అంటే అన్న అవినాష్ అన్న నువ్వే అన్న నా గురువు అన్నట్టు మాట్లాడాడు. ఇక్కడ గుర్తు చేసినానంటే ఫస్ట్ స్కిట్ నేను వీళ్ళదానిలో ఎక్కిన, జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ వీళ్ళదానిలో ఎక్కిండు, పటాస్లో చాలా ఎపిసోడ్స్ చేసిండు, నాతో కూడా చేసిండు ఎపిసోడ్స్. టాప్ 5 పెట్టిన తర్వాత అవినాష్ మాట అంటాడు, టాప్ 5 చూసినావు కదా,
అర్థమైంది కదా, నీ పొజిషన్ ఈ వారం వరకు ఎక్కడుందో నీకు అర్థమైంది కదా. ఇవి చూసి అర్థం చేసుకో, ఎలా ఆడాలి, ఎవరితో కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకో, ఎవరితో ఫైట్ చేస్తే ముందుకెళ్తో అర్థం చేసుకో, ఇంకా ముందుకెళ్ళాలి, పొజిషన్ కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. అర్థమైందా? ఇమ్యూనిటీ 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 అంటావేంద్రా నువ్వు? ఇమ్యూనిటీ కోసం ఎందుకు టెన్షన్ పడుతున్నారా నువ్వు? నీకు కాదురా ఇమ్యూనిటీ, నీకు కాదు ఇమ్యూనిటీ, నీకు నీ జోకులు చూసి 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 నవ్వి 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 వాళ్ళకి కావాలి ఇమ్యూనిటీ. నువ్వు దాటి ముందుకెళ్ళినావురా, ఇమ్యూనిటీ ఏందిరా నీకు ఇమ్యూనిటీ? భయపడకో. కమెడియన్ అనేవాడు పంచు కొడతాడు, కప్పు కొడతాడని నువ్వు నిరూపించు, కప్పు కొట్టు అని అంటే, అన్న కొడతానన్నా, కప్పు కొడతానన్నా అన్నాడు. నాగార్జున సార్ ఉండి 2 times ట్రై చేశాడు అవినాష్, కాలేదు. అతను సాధించలేంది నువ్వు సాధించాలి అన్నాడు. అబ్బా, గూస్ బంప్స్ మూమెంట్ అబ్బా ఇది ఇమాన్యుల్కి. సూపర్ అంటే సూపర్. అండ్ ఆ మహానటి అండ్ కట్టప్ప 2 కూడా ఆమెకి ఇచ్చిండు. ఎవరికి? మేడంకి. యా, మేడంకి ఇచ్చిండు. ఏదో మహానటి ఆమె తనుజాకి ఇచ్చిండు. తనుజ నాకెందుకు అంటే, చాలా అందంగా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు, గార్జియస్గా ఉన్నావు అని కూడా మళ్ళీ కవర్ చేయడం, నవ్వియడం. తనుజ మహానటి, నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తావు, వెరీ గుడ్ యాక్టర్స్, చాలా మంచి యాక్టర్ అని చెప్తున్నా, నీకు అర్థమవుతుందా అంటే, కాదు నేను బయటకు వచ్చిన తర్వాత చూస్తా అంటే, నువ్వు లోపల ఉన్నా నేను బయట ఉన్నా, నన్ను ఏమి నామినేట్ చేయలేవులే అనడం. ఆ తర్వాత కట్టప్ప వస్తే సార్ ఇప్పుడు నామినేట్ అయితే చేయరు కాబట్టి ఓకే, తనుజానే సార్, తనుజానే ఎందుకు అంటే, నాగార్జున సార్ ఎందుకో రీజన్స్ కూడా చెప్పాలి సార్. యాక్చువల్లీ ఆమె చాలా హార్ష్గా బిహేవ్ చేస్తుంది సార్ అప్పుడప్పుడు. ఎంత హార్ష్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు సార్, ఇది కామెడీలో భాగంగా చెప్పిండు. అండ్ ఈమె సార్ అందరు సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ సపోర్ట్ లేదని అంటే, అప్పుడు ఆ రోజు నాకు అట్లా అనిపించింది కాబట్టి చెప్పినా అని అంటుంది. అబ్బా, వాటికి అవర్ డ్రైవ్ అనుకున్నాను నేను. సార్ అది ఎంతమందిని వెన్నుపోటు పడిచింది మరి చెప్పు అన్నట్టుగా నాగార్జున సార్ చెప్తే అంటాడు. అనగానే పోయి అమ్మ అని నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళంతా. సో మొత్తానికి అయితే అవినాష్ కట్టప్ప అండ్ మహానటి ఇచ్చేసిండు. ఆ తర్వాత ఆ సేఫ్ తిప్పుతూ ఉంటే అక్కడ కూడా ఫుల్ ఫన్ చేయడం, ఫస్ట్ తిప్పి అయ్యో పోయింది అయ్యో అనడం, ఇక్కడ బట్ట కనబడితే ఆ తర్వాత తిప్పి అందగాడు అయ్యా అందగాడు, ఆల్ ఇండియా అందగాడు అని చెప్పి ఆ తర్వాత లాస్ట్ తిప్పితే సేఫ్ అన్న ఫుల్ ఖుషి. థ్యాంక్స్ అన్న అని చెప్పి పక్కన వాళ్ళకి హగ్గిచ్చి ఇక్కడ ఫ్లయింగ్ కిస్ ఇస్తే వాళ్ళకి హగ్గు నాకు అంటాడు. ఆ తర్వాత ఇది జరిగిన కథ. సో అవినాష్ మంచి మోటివేషన్ ఇచ్చిండు, మంచిగా మాట్లాడిండు, అట్ ద సేమ్ టైం ఫుల్ నవ్వించిండు, ఎంటర్టైన్ చేసిండు, వెళ్ళిండు. వెరీ నైస్. కొంచెం స్టార్ట్స్ విత్ కొంచెం క్రింజ్ లెక్క అనిపించినా కంటిన్యూ ఫుల్ హిలేరియస్గా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ నీ గేమ్ గురించి రివ్యూ చేయడానికి నేను వస్తున్నా అన్నట్టుగా వాళ్ళ తాతగారి వాయిస్ వినబడ్డది. దివ్యానికిత వాళ్ళ తాతగారు గుర్తుపట్టారు. ఎవరు గుర్తుపట్టారు? సుమన్ శెట్టి అన్న గుర్తుపట్టింది. ఎందుకు అంటే రివ్యూ అన్న పదం వచ్చింది కాబట్టి దివ్యానికితకి. ఆమె అంత పెద్ద రివ్యూవర్ ఏం కాదు, ఆమె ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు అంటే సరదాగా సినిమాల గురించి చెప్తుంది కానీ మామూలు కంటెంట్ క్రియేటరే, రివ్యూవర్ని చేసి పడేసారు ఆమెని. నెక్స్ట్ సీజన్కి రివ్యూవర్ కేటగిరీలో ఎవరిని తీసుకుంటారు? నెక్స్ట్ నీకోసం యూఎస్ నుంచి డైరెక్ట్గా సలోని వస్తుంది, అలాగే వారణాసి రామశర్మ గారు వస్తున్నారు, తాతగారు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత యూఎస్ నుండి నీకోసం డైరెక్ట్గా వచ్చేసిందంటే వీఆర్ ఎంజాయింగ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి ఆమె చెప్పింది. అండ్ వాళ్ళ తాత చెప్పిండు. ఈమె చెప్పింది, నా 6th క్లాస్ ఫ్రెండ్ సార్, నాకు 6th నుంచి 9th క్లాస్ ఫ్రెండ్, కానీ లైఫ్ టైం ఫ్రెండ్ సార్. ఆ తర్వాత ఆమె యూఎస్ వెళ్ళిపోయింది, అక్కడనే ఉండిపోయింది, కానీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టుగా మాట్లాడింది. అమెరికా నుండి వచ్చింది, నాకు థ్యాంక్ యూ ఖుషి బాగా తాతగారు ఉండి, ఖుషి బాగా ఆడుతున్నావు, ఖుషి చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు సొంతంగా ఆడాలి, సెల్ఫ్గా ఆడాలి, ఓకేనా? నీకు అందరూ నీకు సమానం, అక్కడ 4 వారాలే ఉంది, టాప్లో నిలబడాలి, అందరితో గట్టిగా ఆడాలి అని చెప్పి వాళ్ళ తాతగారు చెప్పారు. ఆ తర్వాత సలోని, నీ మీద ఫోకస్ పెట్టుకో, గిడ్డింగ్స్ అన్నీ బాగానే ఉంటాయి కానీ గేమ్స్కి ఎఫెక్ట్ చేస్తున్నాయి, కాబట్టి నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో అని చెప్పి దివ్యానికితకి సజెషన్ చెప్పారు. ఆ తర్వాత టాప్ 5 పెట్టమని టాప్ 5 ఇమాన్యుల్, తనుజ, భరణి అన్న. ఇమాన్యుల్ ఫస్ట్ ప్లేసు, తర్వాత తనుజాది పెట్టిరు, తర్వాత భరణి అనేది పెట్టిరు, తర్వాత సుమన్ శెట్టి అనేది పెట్టిరు. నాకేమనిపించింది అంటే, వీళ్ళు గేమ్ పరంగా పోతుర్రా లేదంటే ఎట్లా అని పోతుర్రా పక్కన పెడితే, వీళ్ళందరికీ మంచి ఓటింగే పడుతుంది, నీకే ఓటింగ్ పడతలేదు అన్న సెన్స్లో నువ్వు కొంచెం ఇవన్నీ దూరం పెట్టుకోవాలి, వీళ్ళందరూ నీ కాంపిటీషన్ అనే సెన్స్లో, అండ్ నువ్వు లీస్ట్లో ఉన్నావు, టాప్కి రావాలన్న సెన్స్లో ఇవన్నీ ఆలోచించి రామశర్మ గారు పెట్టిరు. ఆయన అద్భుతమైన నాలెడ్జ్ని యూజ్ చేసి, ఆ ఏజ్కి నాలెడ్జ్ అదంతా యూజ్ చేసి పెట్టిరు. నువ్వు కింద ఉన్నావు బిడ్డ, నువ్వు పైకి రావాలి, నువ్వు కట్టి కొట్లాడి పైకి రావాలన్నట్టుగా పెట్టిరు అన్నట్టు. మీ తాతగారు 24 గంటలు చూస్తున్నారంట, కాబట్టి 24/7 చూస్తున్నప్పుడు ఆయనకి నాలెడ్జ్ ఉంటుంది, ఆయన మాట వినో అని చెప్పి నాగార్జున సార్ చెప్పిండు. షీ హ్యాస్ టు ఇంప్రూవ్ అలాట్ అని చెప్పిండు. ల్యాడర్ వేసుకొని క్లైమ్ కావాలి పైకి అన్నట్టుగా చెప్పిండు. రైట్ అని అది అయిపోయిన తర్వాత లోపల నుంచి తీస్తే మళ్ళీ కట్అవుట్ హనీ వచ్చింది. హనీ ఈజ్ ద బెస్ట్ అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండేది ఎవరు అంటే తనుజ అని చెప్పింది అనమాట. ఆ తర్వాత పెద్ద రైడ్ వచ్చింది, దివ్యానికితకే సెట్ అవుతుంది సార్ అని చెప్పింది. తర్వాత అన్సేఫ్ అని వచ్చింది, టాటా బై బై చెప్పి వెళ్ళిపోయారు. ఇది మనకి ఎపిసోడ్లో చూపించింది. సో ఈ లెక్కన చూస్తా అంటే ఇప్పుడు టాప్ 5 పెట్టారు కదా, 4 ఫ్యామిలీస్ 4 టాప్ 5 పెడితే అందరిట్లలో టాప్ 5లో నిలబడ్డదైతే ఇమాన్యుల్ అండ్
తనుజ. వీళ్ళిద్దరు మాత్రమే అందరి టాప్ 5లో కూడా ఉన్నారు ఇప్పటికి. సో, మనం రేపు ఎపిసోడ్‌లో సండే ఎపిసోడ్‌లో మనకి మిగతా వాళ్ళవి కూడా చూస్తే మొత్తం ఒక లెక్కేసుకుంటే ఎవరు ఎక్కువగా ప్రిఫరెన్సెస్ చూపిస్తున్నారో మనకు అర్థమైపోద్ది. అండ్ ఇవన్నీ పక్కన పెట్టినా మనకు బయట ఓటింగ్ పోల్స్ ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైపోద్ది ట్రెండ్. ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ రైవల్రీ స్టార్ట్ అయింది. మరి ఇది ఎట్లా పట్టుకొని పోతారో చూడాలి. జస్ట్ రైవల్రీ కోసమే దివ్య నిఖితని సేవ్ చేసిర్రబ్బా. అంతకు మించి ఇంకేం లేదు. జస్ట్ రైవల్రీ కోసం మాత్రమే సేవ్ చేసిర్రు. ఇది డామ్ ష్యూర్ 100%. రైవల్రీ లేకుండా సప్పగా పోతుంది కదా అన్న ఒకే ఉద్దేశం. కానీ ఈ రైవల్రీ వల్ల తనుజాకి బీభత్సమైన ప్లస్ అయిద్దని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇదే రైవల్రీ కంటిన్యూ అయితే తనుజ విన్నర్ అయిపోతుంది. ఈ రైవల్రీ పాజిటివ్ తిరిగి దివ్య నిఖితకి పాజిటివ్ అయిపోయి దివ్య నిఖిత రన్నర్ అవ్వచ్చేమో కానీ విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది కంటిన్యూ అయితే కనుక గట్టిగా బాగానే ఉంటుంది. మనం చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి గట్టిగా ఉంటుంది తప్ప ఇది ఎట్లుంటుంది తెలుసా? సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఒక మెరుపు దిగి వచ్చినట్టు అబ్బా దివ్య నిఖిత. ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ఒక్కరోజు పంచాయతీ పెట్టుకోవడం వల్ల సేవ్ అవ్వడం ఏంది, ఈమెతో కొట్టాడ పెట్టుకుని కంటిన్యూగా అయ్యి ముందుకు పోయి ఒకవేళ ఈమె విన్నర్ రన్నర్ రేస్లోకి పోతే మాత్రం ఏ వారం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. విన్నర్ ఎప్పుడైనా పుట్టచ్చు, రన్నర్ ఎప్పుడైనా పుట్టచ్చు అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినట్టుగా అవుతుంది దివ్య నిఖిత. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. మీకేమనిపించిందో కింద కామెంట్ పెట్టండి. ఓకేనా? ఉంటా. బాయ్. చెప్పా కేర్. కొంచెం లెంత్ ఎక్కువైంది కదా, ఏం చేయలేం.